ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురురేవ మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పరమాత్మకులారా, పోయినతోని మనము జాగ్రత్త వాసన చేత స్వప్నం వచ్చేదానికి ఎట్టి పరిస్థితులు అవకాశం లేదు. ఎందుకంటే జాగ్రత్త వాసనే వద్దు, జాగ్రత్తలోనే మీరు ఏదైనా గడ్డిపోసను కూడా తయారు చేయాలని చేయలేరు. అటువంటిప్పుడు జాగ్రత్త వాసన చేత ఎట్లా తయారు చేస్తారు అనేది అటు చెప్పుకుంటాము. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమంటే, మొట్టమొదట జిజ్ఞాసుకి సృష్టి లేదు. అర్థమైన సృష్టి ఉందని పెట్టుకుంటే విన్నంతలా కంపమే పడుతుంది. ఇది సృష్టి లేదనేది ఒక నియమం. తర్వాత ఇప్పుడు అవస్థలు ఉన్నాయని అంటున్నాం కదా, ఈ అవస్థలు కూడా ఒకదానికొకటి సంబంధం లేదు, అవి స్వతంత్రము, పరమాత్మను తెలియనప్పుడు తోస్తాయి అనేది పెట్టుకుంటారు. ఇప్పుడు అట్లా తప్పుడు జాగ్రత్త జ్ఞానం వచ్చేసి స్వప్న జ్ఞానాన్ని బాధితం చేస్తుంది అంటే, ఇద్దరు ఒక చోట ఉంటే దాని ఒకటి నూకేకి సరిపోతాయి. జాగ్రత్త ఉన్నప్పుడు స్వప్నం లేదు, స్వప్నం ఉన్నప్పుడు జాగ్రత్త లేదు. ఒకదానికొకటి ఎట్లా బాధకమవుతాయి? ఒకే దేశంలో ఒకే కాలంలో ఉన్నప్పుడు అయితే ఒకటికొకటి బాధకం చేయొచ్చు, పక్కపక్కలో ఉంటాయి. ఈ సంబంధాలే లేవు. అట్లా తప్పుడు ఇవన్నీ బాధకాలు, దాని నుంచి ఇది వచ్చింది, ఇది ఉంటేనే అది వస్తుంది అని చెప్పేది ఎంత అవివేకం ఇది. అందుకోసము ఇది కూడా గుర్తుపెట్టుకొని ఉండాలన్నమాట. అంతేకాదు అవస్థలో విడిచి ప్రపంచం కానీ ప్రభు అనేది ఉంది. అవస్థలే సత్యం కాదని జిజ్ఞాసు గుర్తించినాక అవస్థలోని ప్రపంచానికి విలువ ఇస్తారా? మరి వేదాంతం తెలుసుకునే వాళ్ళకి ముఖ్యం అన్నమాట. వ్యవహారం తెలుసుకునే వాళ్ళు వేరే ఉంది, ప్రవృత్తి ధర్మం అది వేరే. భగవద్గీతలో కూడా ఏం చెప్తాడు? ప్రవృత్తి తత్వము, నివృత్తి తత్వము, పరమాత్మ అయిన వాసుదేవ తత్వాన్ని మూడింటిని చెప్పేకొచ్చిండేది ఇది. ఆ మూడిట్లో ఏం పాప అంటే విషయం వచ్చేసి పరమాత్మ తత్వము, ఇది ఏమంటుంది ఇప్పుడు అంత ప్రవృత్తి తత్వము, నివృత్తి తత్వం, ఈ రెండు కూడా విషయాలు. దాని ప్రయోజనం వచ్చేసి వాసుదేవ పరమాత్మత్వం ప్రయోజనము. అంటే పరమాత్మను తెలుసుకుండేకే వీటి ప్రయోజనం. ఈ విషయం అయినప్పటికీ కూడా దీనిలో ప్రయోజనం ఏమంటే అది చెప్పేకే భగవద్గీత వచ్చిండేది అంతే. అంతకంటే ఇంక వేరే ఏం చెప్పేకి రాలేదు. అది ఇట్లా టోటల్ అసెస్మెంట్ మన దగ్గర పెట్టుకొని ఉండాలి. అది పెట్టుకొని అట్లా కాకుండా దీనిలోటి వచ్చిన దాన్ని పెట్టుకొని దీనినే సమాచారాలు వెతులాడుకుంటూ పోతే ఏం ప్రయోజనం లేదు. దాంట్లోంచి ఎంతవరకు ఉపయోగపడవు ఇవి. నువ్వు ఎంతసేపు ఆర్గ్యుమెంట్ చేసినా కూడా ఉపయోగం లేనివి అనమాట అవి. దానికోసం మీరు దానికి ఎక్కువ విలువ ఇవ్వద్దండి అని చెప్పేది దీంట్లో. ఈ స్వప్నావస్థను దీంట్లో కలుగుతాయి. స్వప్న జ్ఞానము, ఇది జాగ్రత్త జ్ఞానము ఇవన్నీ కలుగుతాయంటాను చూడండి. ఇవన్నీ కేవలము జాగ్రత్త బుద్ధితో కల్పించుకుండే వికల్పాలు తప్పితే సత్యం లేనే లేదు అని అది చెప్పేకి. కాబట్టి దాన్నే గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇది చదివినంతసేపు అవి మాత్రం నెత్తుకుంటేనే ఇవి అర్థమయ్యేది, లేకపోతే అర్థం కాదు. జాగ్రత్త స్వప్నములకు బాధ్యబాధక భావం కలదని అభిప్రాయం యొక్క విమర్శ. జాగ్రత్త జ్ఞానం వచ్చేసి స్వప్న జ్ఞానాన్ని తుడిచేస్తుంది అని. స్వప్నం నుంచి మనం మేల్కొండామంటే ఏమర్థం? అది తుడిచేస్తుంది అని అర్థం. అయితే ఆ రెండు ఒకసారి ఉంటే తుడిచేసే సమానం ఉంటాంట్లే. అది ఉన్నప్పుడు ఇది లేదు, ఇది ఉన్నప్పుడు అది లేదు. దాంట్లో అది ఏమాకుండేకే లేదు. జాగ్రత్త స్వప్నానికి కానీ స్వప్నానికి జాగ్రత్తకు కానీ, ఈ రెండు నిద్రకు కానీ నిద్రది ఏవి అంటుకుండే సమాచారమే లేదు. అయితే నిద్ర నుంచే ఈ రెండు రావాల్సి ఉంటాయి. అది స్వప్నం కానీ జాగ్రత్త కానీ. ఇటువంటి అప్పుడు మరి బాధకాలన్నీ ఉన్నాయంటారు కదా, అంటే దాని విమర్శ ఇప్పుడు చెప్పేది. మేల్కొన్న వెంటనే మనం ఓహో నేను కలగాల్చుతుంటేనే అను జ్ఞానమై స్వప్న జ్ఞానం అంతయు బాధ్యమగును కదా. బాగా స్వప్నం వస్తూ ఉంటుంది, టక్కని మెలకు వస్తుంది. అప్పుడు ఏమంటాం మనం? నాకంతా కూడా ఈ కళ వస్తూ ఉండే, ఈ మెలకు అనేది వచ్చి దాని అంతా పోగొట్టింది కదా అంటాం. బాధ్యమగును కదా. ఏ జ్ఞానం బాధ్యమగునో అది భ్రాంతి అని లోకమందును ఏదైతే లేకుండా పోతుందో అది భ్రాంతి అని ప్రసిద్ధమై ఉన్నది. తాడులో పాము ఉందన్నారు, పాము లేదు అంటేనే అది భ్రాంతి అనేది ప్రసిద్ధి. అట్లనే ఎప్పుడైతే వచ్చి దాన్ని పోగొట్టిందంటేనే స్వప్నం భ్రాంతి అని అంటున్నారు అంతా. ఇది రజతము కాదు సుక్తికాయ అని మనకు గోచరించినప్పుడు, వెండి కాదు తగరము లేదా తగర చిప్ అన్నప్పుడు రజత జ్ఞానం బాధ్యమవుతున్నా అది భ్రాంతి అనబడినట్లా స్వప్న జ్ఞానం జాగ్రత్త జ్ఞానం చూసే భ్రాంతియే అగును. జాగ్రత్త దృష్టితో ఈ స్వప్నం భ్రాంతి అవుతుంది అనమాట. ఇంకా ఒకటి ఏమప్ప అంటే, ఇప్పుడు తాడులో పాము కనపడింది అని అంటాం చూడండి. ఆ పాము కనపడింది అన్నప్పుడు భ్రాంతికి ఏదైనా అధిష్టానం ఉండాలా, తాడు పాము అనేది ఉండాలా అన్నారు.
సరే ఆ విధంగా చెప్తే ఇప్పుడు మీకు తాడులో తాడు తెలియకోకుండా పాము కనపడింది అంటారే, ఆ పాము ఎక్కడైనా ఎప్పుడైనా ఉందే? అదే పాము కావాలని అదే కదా ఇప్పుడు నీకు అది కాదు, తాడులో కనబడే పాము ఎక్కడైనా ఉంటుందంటాడు. ఇప్పుడు తాడు పాము ఉందంటే వ్యవహారంలో ఉన్నాయి, తాడు పాములు ఉండాలి అవి 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 ఏడ ఉండొచ్చు. కాబట్టి ఇప్పుడు తాడులో పాము కనపడిపోతే అది ఏడైనా ఎక్కడైనా ఉంటుందని అంటారా అంటే ఎక్కడ ఉండట్లేదు, అది ఉందే? అప్పుడు తోచేయండి పాము అనేది ఎక్కడైనా ఉంటుందే అని లేదు కదా, ఎప్పుడు లేదు కదా అది. అట్లనే పరమాత్మను తెలియనప్పుడు ప్రపంచం అనేది తోచిందంటే ఎప్పుడు లేదనేది గుర్తుపెట్టుకోమంటాడు. మెయిన్ ఇది ఇట్లా తీసుకోవాలా రజదర్భ భ్రాంతి అనేది కూడా అవసరం లేదు అని గతంలో ఉండేదే లేదు ఎప్పుడు అది. ఈ పాయింట్ ఎవరు చెప్పారు సార్? ఇప్పుడు అదే మనం చెప్పినాను, ఇంతవరకు చెప్పినాను. అది దానికి అంత పుష్టి ఎప్పుడే కానీ ఈ పాము అనేది ఎప్పుడెప్పుడు లేదు. తాడు పాము వ్యవహారంలో ఉంది, దానిలో ఆ తాడు ఉండొచ్చు, ఆ పాములు ఉండొచ్చు. అయితే చూసిండే పాము కనబడిండే పాము అనేది ఎక్కడైనా ఎప్పుడైనా ఉంటుందే? లేనే లేదు. అంటే భ్రాంతి కాలంలో ఉండేది ఎప్పుడు ఎక్కడ ఉండదు అనేది దృఢం చేసుకోవాలా. అట్లా ఆత్మను తెలియనప్పుడు ప్రపంచం అనేది భ్రాంతి కాబట్టి ఈ ప్రపంచం అనేది ఎప్పుడు ఎక్కడా లేదనేది ధైర్యంగా మనసులో నాటుకోవాలి. ఇది జిజ్ఞాసులు శంకర వేదాంతం వినే వాళ్ళకి ఇది పట్టాలి. ఇది చూడండి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి అండి. ఉన్నట్లు కనపడతాయి, అదేమి అవన్నీ ఒప్పుకుంటుంది. ఇది కూడా ఉన్నట్లు తోస్తాయి, మీకు ఇవన్నీ సరిపోతాయి. అయితే అనుభవం ఉంది అట్లా మీకు? అదే అడుగుతుంది, ప్రశ్న వేస్తుంది అనమాట. అందుకే సబ్జెక్ట్ అంతా చెప్పిన తర్వాత ఒక వ్యవహారం చెప్తుంది. ఈ పాయింట్ మీరు పెట్టుకుంటే అది క్యాన్సిల్ అవుతుంది, లేకపోతే లేదు అని. భ్రాంతి. కానీ జాగ్రత్త జ్ఞానం ఆ విధంగా బాధితం కాదు. ఇప్పుడు స్వప్న జ్ఞానం పోయినట్ల ఈ జాగ్రత్త జ్ఞానం వచ్చి ఏది వచ్చి పోగొట్టింది దాన్ని? ఎప్పుడు ఉంటుంది ఇది. ఈ కారణం చే స్వప్నమును భ్రాంతి మాత్రమని వ్యవహరించగలరు కదా అని కొందరు ఆక్షేపించరు. ఈ జాగ్రత్త జ్ఞానం ఎప్పుడు ఉంటుంది కదా, ఈ జాగ్రత్త జ్ఞానం స్వప్నాన్ని పోగొడుతుంది కదా, అది భ్రాంతి అంటే ఒప్పుకుంటాం. ఇది కూడా భ్రాంతి అంటే ఎట్లా అని కొందరు ఆక్షేపిస్తారు. కానీ ఈ సంశయమందును ఉపరియుక్త దోషమే గలదు. ఏలైనా బాధ్యమైన జ్ఞానము ఏదైతే బాధించబడింటో అది బాధకమైన జ్ఞానము. అంటే బాధించేది బాధించబడేది, 2 పాయింట్లు. బాధించబడేది బాధ్యము, బాధకం అంటే బాధించేది. ఇప్పుడు బాధ్యమైన జ్ఞానము బాధకమైన జ్ఞానము ఒకే కాలంలో ఉంటే ఒకదాని నుండి పోగొడతాయి. ఏలైనా బాధ్యమైన జ్ఞానము బాధకమైన జ్ఞానము ఏకకాల ప్రవాహమునకు చెంది ఉండవాలని మనం ఇంతకుముందు తెలిపి ఉన్నాము, ఇంతకుముందు తెలుసుకున్నాం అనమాట. ఒక దేశకాలంలో ఉండేటివి ఒకదాని నుండి పోగొట్టేకి సాధ్యమవుతాయి అంటారు. ఇది ఉన్నప్పుడు అది లేదంటే దాన్ని ఎట్లా పోగొట్టేకి దీనికి ఏమి ఎక్కుతుంటుంది? కానీ జాగ్రత్త జ్ఞానము స్వప్న జ్ఞానము ఒక కాల ప్రవాహమున లేవు. జాగ్రత్తలో 12 గంటలు భోంచేసి పండుకున్నాం, అప్పుడే మీకు స్వప్నం వచ్చింది. అప్పుడు స్వప్నం రాత్రి 12 గంటలు. మరి ఇప్పుడు ఏ కాలంలో దీన్ని సరి చేస్తారు మీరు? దాన్ని రెండింటిని సరి చేసేకి దీని వచ్చి దాన్ని పోగొట్టేకి ఏం సాధ్యమవుతుంది? దీనికి కారణం లేవు. ఆ రెండింటికి విభిన్న కాల ప్రవాహములు ఆధారాలై ఉన్నాయి. ఆ కాలమే వేరే, ఆ దేశం వేరే, ఈ కాలమే వేరే, ఈ దేశం వేరే. కావున స్వప్న జ్ఞానమునకు భ్రాంతికి అవసరము లక్షణము లేదు. దాన్ని భ్రాంతి అంటారే మీరు, ఆ పాయింటే ఒప్పుకోవట్లేదు అని. ఎందుకు? స్వప్న జాగ్రత్తకు మాత్రం కూడా ఏమట్లేం లేదు అది. అయితే దీన్ని ఒకే కాల ప్రవాహంలో ఉంటే భ్రాంతి కలిగేకుంటాండే లేదట్లా. మరి ఒక విషయం ఏమన్నా, ఇంకో విషయం ఏమంటే స్వప్న జ్ఞానం బాధితమగినట సత్యమైన సో అది ఈ జాగ్రత్త జ్ఞానం వచ్చి స్వప్నాన్ని పోగొట్టింది అనేది సత్యమైతే ప్రకృత విషయ నిర్ణయమునకు ఎట్టి సహాయము సంభవించను. ప్రకృత విషయ నిర్ణయానికి ఎట్టి సహాయం సంభవించను. ఇప్పుడు ఏం మాట్లాడారు? బాధకాలు అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు మరి మనం విచారం చేసినట్లయితే రెండు ఒకే కాల ప్రవాహంలో లేవు అన్నప్పుడు మరి ఈ జాగ్రత్త జ్ఞానం వచ్చి స్వప్న జ్ఞానాన్ని ఎట్లా పోగొడుతుంది? పోగొట్టడానికి అది ఏం సహాయపడేటట్లా లేదనమాట. అది ఇంకా బాధితం అవ్వటం వలన స్వప్నము భ్రాంతి అని సిద్ధించుననుటయే బాధ్యత నిశ్చయ ప్రయోజనమని చెప్పజాలము. ఎందుకంటే అదంతకదే నాశనం అవుతుంది అని కూడా చెప్పేదానికి మనకు అవకాశం లేదు. జాగ్రత్త జ్ఞానము బాధించకలేదు, అదేవిధంగా అదంతకదే పుట్టింది, అదంతకదే బాధ్యమవుతుంది అది కూడా లేదనమాట. ఏలైనా మనం ఇప్పుడు బాధకమని భావించినా కాదా?
ఇప్పుడు మీ జాగ్రత్త భ్రాంతే కాదా? అదేవిధంగా ఇది స్వప్నమా జాగ్రత్త అని నిశ్చయించుటకు ఈ బాధ్యత లింగం ఎట్టి సహాయం చేయకూడదు. పోనీ చెప్పండి, ఇది జాగ్రత్త అంటారా స్వప్నం అంటారా? రెండు స్వప్నాలే. చెప్పాక రాదు. ఇప్పుడు ఎవరిన తెలియకొచ్చినప్పుడు మాట్లాడుతాంటిలే. ఇప్పుడు యాది జాగ్రత్త యాది స్వప్నం అనేది ఎట్లా చెప్పాక వస్తుంది మీకు? ఇప్పుడు అటువంటి అప్పుడు బాధ్యత బాధకాలు ఉన్నాయనే దానికి ఇప్పుడు ఈ విషయంలో ఈ విషయం కూడా నిర్ణయించేకి వీలు కాదు. అది ఎట్లా ఇంతకు పూర్వమే తెలిపినట్ల స్వప్నము తాను తోచినప్పుడు జాగ్రత్తగానే ఉండును. ఎందుకంటే జాగ్రత్త సత్యం అనేది ఇప్పుడు అట్లా అప్లికేషన్ వేసుకునేది రావాలి బాగా. అవునప్ప స్వప్నాన్ని ఇట్లా అంటారు కదా అంటారు. స్వప్న సమకాలంలో అది స్వప్నం అనిపించిందే, అది ముఖ్యంగా తీసుకునేది. జాగ్రత్తగా అచ్చటి జ్ఞానము బాధకమని కానీ జ్ఞానం బాధితమైతాను మనకి ఎవరికి తెలియదు కదా. పోనీ స్వప్నంలో ఉండే జ్ఞానం బాధితమైతాను ఎవరికైనా ఉంది అప్పుడు? అప్పుడు ఆ కాలం లేదు కదా, దానికే అన్వయం చేసుకోవాల్సి ఉండేది. ఇప్పుడు అంతకంటే పూర్వమందున్న ఎన్నో స్వప్న జ్ఞానములు బాధ్యములై ఉన్నవని కానీ మనం అటు భావించదము. ఆడ అప్పుడు ఇది కళ అని మనం భావింపము. చూడండి, జాగ్రత్త అనుకోని మాకెన్నో కళలు వచ్చినాయని అనుకుంటాం మనం. అప్పుడు ఇప్పుడు ఎట్లయితే అనుకుంటాడామో ఈ కళ ఇట్లాంటివన్నీ ఎన్నో వచ్చినాయని ఇప్పుడు అనుకుంటాడాం కదా, అట్లా ఆడు కూడా అనుకుంటాంటాము. యావి మిగతా కళలన్నీ వచ్చి పోయినాయి బాధించబడినాయి అని అనుకుంటారు. కానీ కళ అనేది మాత్రం అటు ఉంటుంది కదా, జాగ్రత్తగానే ఉంటుంది కదా. అప్పుడు ఇది కళ అని మనం భావింపము. అదే మెయిన్ పాయింట్, అదే అన్నమాట. నీవు సత్యంగా అనుభవంలో నీకుంటే ఏది ఎట్లా అనిపిస్తే దాన్ని అనాల్సింటివి, అట్లా అనడం లేదు. నువ్వు ఎప్పుడు కూడా దాన్ని జాగ్రత్తనే అంటున్నారు. కానీ ఒక తూరి స్వప్నము ఒక తూరి జాగ్రత్త అని ఎందుకు వచ్చింది అంటే జాగ్రత్త లేకొచ్చినాక ఈ మాట మాట్లాడుతున్నారు. కాబట్టి ఇక ముందు సంభవించు జాగ్రత్త చే ఇది బాధ్యమని కూడా మనం నిరీక్షింపము. మేము ఎప్పుడూ స్వప్నాన్ని అనిపిస్తాడాము, ఎట్లా దీని నుంచి బయటపడాలంటే మెలకు వస్తుంది లేప అని కూడా అనుకుంటారా? అనిపించాల్సిందే, చక్కని మెలకు వస్తే పోతుంది, మెలకు వచ్చినా పోయిందప్ప అని అంటాడారు. కానీ అయితే ఈ కష్టాల నుంచి బయటపడాలంటే మెలకు వస్తుందిలే, ఇవన్నీ అనుభవం తెచ్చుకోవాలన్నమాట. ఇట్లా నిరీక్షం ఇట్లో ఇప్పుడు మనం అనుభవించినదే నిశ్చితమైన జాగ్రత్త జ్ఞానం అను భావన మన ఎల్లప్పుడూ నీతముగా ఉండుట వలన ఆడున్నప్పుడు ఆ స్వప్నం ఉన్నప్పుడు ఆ జ్ఞానమే ఎప్పుడు మాకు ఇదే సత్యమప్ప, మేము పుట్టినాము ఇట్లా వసపడతాం అనేది అప్పుడు అట్లే ఉంటుందన్నమాట. ఉండుట వలన బాధితమైన భ్రాంతి అనుభావన తత్వ నిర్ణయం ప్రయోజనకరం కాదు. ఆడ జాగ్రత్తగానే ఉండవు, మళ్ళీ జాగ్రత్త జ్ఞానం వచ్చి దాన్ని పోగొడుతుంది అనేది ఎట్లయితుంది? అది అయ్యేదానికి అవకాశమే లేదని. కళ అనుకుంటే ఇది పోగొడుతుంది అనుకుంటాడు, కళ అనేది లేదు నీకు, జాగ్రత్తనే అనుకుంటారు మీరు. మరి ఇంక జాగ్రత్త జ్ఞానం వచ్చి పోగొడుతుందని ఎట్లా అనుకుంటారు మీరు? కాబట్టి అది సరిపోయలేదు. మనం ఎదుటనున్నదంటే జాగ్రత్త అనియు అప్పటి జ్ఞానంచే నిర్దిష్టమైన జాగ్రత్త జ్ఞానం అనియు. ఇప్పుడు మనం అందరం ఉండాం ఈడ, ఇదే జాగ్రత్త, ఇప్పుడు మేమేమేమి అనుకున్నామో అదే సత్యము, ఆ జ్ఞానమే నిర్దిష్టము, ఇదే ఎప్పుడు ఉండేది. అందుకే మా పిల్లలందరూ రేపు ఇట్లా ఉంటారు ఎప్పుడు ఇట్లా ఉంటారు అని అంటాడు. చూడండి, ఇదే అని భావింతమైన నియమం ఉండుట వలన ఇప్పుడు మెలకువ నుండి స్వప్నముకి ఏ తెంచితిని అని మనం ఎవ్వరము స్వప్నం భావించము, జాగ్రత్తనే అనుకున్నాం. కాబట్టి లేదబ్బా మేము ఇంతకు ముందు అంతా జాగ్రత్తలో ఉంటుంది, ఇప్పుడు స్వప్నం అనుకుంటారా? ఎవరు అనుకునేలేదు. కావున ఈ ముఖ్య లక్షణము చే ఇదే నిజముగా నిర్దిష్టమైన మెలకువని నిశ్చయింపజాలము. కాబట్టి ఇప్పుడు మనం ఉండే జాగ్రత్తను కూడా ఇదే జాగ్రత్త అనే దానికి లేదు మనకు అవకాశం. అట్లా ఈ దీనిలో అసత్యము సత్యము అనే పదాలు ఉన్నాయి చూడు, దీనిలో తీసేసుకుంటే ఈ భావన వస్తేనే సరిపోయేది. లేకపోతే ఇదేమో జాగ్రత్త లేప స్వప్నం అనేది ఎప్పుడో వస్తుంది, ఇది గ్యారంటీ అనేది ఉంది చూడు, అది కూడా నిశ్చయించలేదు. ఈ సిద్ధాంతమును బలపరచు మరి ఒక అనుభవం కూడా పాఠకులకు తెలుపుతున్నాం. ఇంకా బలం కావాల. స్వప్నమున మరి ఒక స్వప్నం సంభవించినట్లు మనకు అప్పుడప్పుడు తోచుచుండును. ఆ సందర్భమందును మనకు స్వప్న జ్ఞానం బాధితమైనట్లును జాగ్రత్త జ్ఞానం బాధకమైనట్లు తోచుచుండును. ఇప్పుడు ఎట్లయితే ఈ జాగ్రత్తలో స్వప్నం వచ్చిపోయింది అని అంటే ఆ స్వప్నంలో ఆ జాగ్రత్తలో ఉన్నప్పుడు అక్కడ కూడా స్వప్నాలు వచ్చిపోయినప్పుడు ఇదే జాగ్రత్త వచ్చిపోయిందే స్వప్నం అని ఆడు కూడా అంటాడచ్చు, తోచుచుండును. అయినను అచ్చట బాధ్యబాధకముల స్వప్న స్వరూపమైండుట వలన ఏమి అక్కడ బాధించేది జాగ్రత్త జ్ఞానం అనుకుంటావు, దాంట్లో నీకు స్వప్నం వచ్చింది, ఈ జ్ఞానం ద్వారా ఇది బాధించబడింది అన్నప్పుడు రెండు స్వప్నంలోనే కదా జరిగిండేది. బాధ్య బాధకాలు రెండు కూడా
స్వప్నంలోనే జరిగి ఉండటం వలన ఆ రెండు జ్ఞానములకు సమానమైన విలువ ఉండును. రెండు అసత్యమే, రెండిటికి విలువ సమానంగానే ఉంటుందన్నమాట. బాధ్యబాధకం అంటే బాధించేది బాధపడేదానికి రెండు సమానంగానే ఉంటుంది. ఇంతేగాక మనకు కొన్ని సమయములందు వరుసగా ఒకదానిలో ఒకటి స్వప్నములు కలుగుతుండును. అట్టి సమయమున ప్రతి స్వప్నమున ఆయా అవస్థా సమయమున జాగ్రత్తని భావించుటేగాక గడిచిన కళలన్నీ బాధ్యములైనవనియే భావించుందము. రైట్ వస్తే ఎదురుగుండదాన్ని స్వప్నము, ఇది జాగ్రత్త, పోయిందే స్వప్నాలని భావించుకుంటూ ఉంటాం. ఎన్నైనా రాని వరుసత, ఆ పొద్దంతా రాత్రికంతా అన్ని రానిలే వరుసత, అదే పాయింట్ అంటాం. అప్పుడు మనం ఈసారి నేను నిజముగా తప్పగా మేల్కొని ఉందును. ఆడు కూడా స్వప్నంలోనే ఇది స్వప్నమని నేను భావింప అశక్యమని ఏదైనా ఒక స్వప్నంచే భద్రమైన జాగ్రత్తని నిశ్చయించుకున్నట్టు గలదు. ఇప్పుడు మనం ఎప్పుడు మెలకుంటామంటే ఈ స్వప్నాన్ని మనం జాగ్రత్త వేసుకుంటాం అనమాట. అట్లా అప్పుడు మనం మెలకువైన విశ్వసించిన స్వప్న జ్ఞానమున మనకు అది నిశ్చయమైన బుద్ధి ఇప్పటి జాగ్రత్త జ్ఞానం గల నిశ్చయమానం కంటేను ఇసుమంతైన తక్కువై ఉండునా లేదు. ఇప్పుడు ఈ మెలకు వచ్చినాక ఇది లేదు అని అంటాడు చూడండి. అయితే అప్పుడు ఆడున్నప్పుడు ఆ జాగ్రత్త జ్ఞానము ఇది ఎప్పుడైనా పోతుంది అనేది ఏమైనా కొంచెమైనా ఇసుమంతైనా ఉంటుందే? ఏమీ ఉండడానికి లేదు. మనం ఎవరి జాగ్రత్త జ్ఞానమునకు స్వప్నమున తారతమ్యమును గురించి చర్చించున్నప్పటికీ అడుగుచొని చర్చించున్నప్పటికీ జాగ్రత్త జ్ఞానం బాధకమై ఉండటం వలన అందుగల ప్రామాణ్యము మరి ఏ ఇతర స్వప్న భ్రాంతి జ్ఞానముకు చేయకూడదని పట్టుదలచే వాదించామన్న విషయమున ఇసుమంతవి సందేహం లేదు. లేదా మీకు కూడా దానిదే జ్ఞప్తికి వచ్చింది ఇడా అని చెప్తే కూడా ఎవడు ఒప్పుకోమాడా. ఎందుకు అంటే జాగ్రత్తమే సత్యం కాబట్టి ఆ స్వప్నం నుంచి మాకెందుకు వస్తుంది? న్యాయంగా అయితే ఇప్పుడు విచారం చేస్తే తెలిసిపోతుంది అనమాట. స్వప్న విషయాన్ని జాగ్రత్తలో చెప్తాం, జాగ్రత్త విషయాన్ని స్వప్నంలో చెప్పలేమంటాం. చూడండి, ఈడ పొరపాటు జరుగుతుంది. మనం మాట్లాడే మాటలోనే పొరపాటు ఉంది ఇక్కడ. ఎందుకంటే దానికి తక్కువ చేసినాము, దీనికి ఎక్కువ చేసినామంటే ఎక్కువ చేసింది మళ్ళీ ఆ స్వప్నంలో ఎందుకు జ్ఞప్తికి రాకూడదు? మీకు ఇదే పోగొట్టినది అయితే ఇది ఎందుకు ఆడ ఉండకూడదు అని దానికంటే తక్కువే. వేదాంతంలో జాగ్రత్తను స్వప్నంలోకి అంతర్గతం చేస్తారు కానీ స్వప్నాన్ని జాగ్రత్తలోకి అంతర్గతం చేయరు. ఒకదాన్ని ఒకటి పోగొట్టేటప్పుడు ఈ జాగ్రత్తనంతా స్వప్నంగా అని చెప్పి ఆ స్వప్నంలోకి అన్వయం చేసి జాగ్రత్తకి స్వప్నంకి సమానమని స్వప్నం అంటారు. పోనీ ఈ స్వప్నాన్ని అట్లే లేకుండా ఇదంతా కూడా నిద్ర లేకపోయినప్పుడు రెండూ లేవు అనే దానికి చెప్పి ఇట్లా అంతర్గత పరచకుండా పోల్సిందే కానీ స్వప్నాన్ని జాగ్రత్తలే చేసి జాగ్రత్త నిద్రలేక తోసేలేదాడ వేదాంతం ప్రకారం కూడా. కారణం ఏమంటే మనం అనుకుంటాము వ్యవహార దృష్టితో దీన్ని జాగ్రత్త అని అంటున్నారు కానీ సరిగ్గా విచారిస్తే జాగ్రత్త స్వప్నమా జాగ్రత్త అని చెప్పేకే ఊరికి సాధ్యం కాదు. అయితే వీళ్ళు వాదిస్తారు, మీరు కాదంటే ఎట్లా? నిన్న ఉన్న ఇండ్లే మాకుంది, నిన్న ఉన్న భర్తే భార్య మేము ఉండాం, మా భూములు ఇట్లే ఉన్నాయి, మా ఉద్యోగాలు ఇట్లే ఉన్నాయి, ఇది ఎట్లయితుందా అని అడుగుతారు వీళ్ళు. జాగ్రత్త కాలంలో జాగ్రత్త అని అంటారు. మీరు స్వప్నం లేకపోయినా కూడా ఆ స్వప్నంలో ఉన్నంతసేపు ఈ పొద్దుటిండ్లే రేపిండ్లు నీకుంటుందాడ. ఆడు కూడా ఈ పొద్దు మీ భూమి మీ భార్య మీ పిల్లలు ఎవరో ఆడు కూడా అట్లే ఉంటారు. వాళ్ళేం కొత్త వాళ్ళు కాదు, ఆడేం రారు. 3 నాళ్ళు అయినా వాళ్ళు అట్లా లేదు, 30 ఏళ్ళు అయినా కూడా అట్లే ఉంటారు. కొడుకులు సంపాదించి పెడతామంటారు కదా, మరి వాళ్ళందరూ అడిగిపోయింటారు అనుకోండి. ఆడు కూడా నిద్రపోతా అంటారు, మేలుకుంటా అంటారు, స్వప్నాలు వస్తుంటాయి. ఆడు కూడా స్వప్నంలో కూడా అది గుర్తుపెట్టుకోవాలి. చాలామందికి స్వప్నం అనేది పెట్టుకొని ఆడికి ఇడిచిపెట్టి ఇచ్చినారు. కానీ ఈ జాగ్రత్తలో ఎట్లయితే మీరు జాగ్రత్త స్వప్నం నిద్ర అంటున్నారో ఆ దాంట్లో కూడా అదే జరుగుతుంది. ఎందుకు అంటే జాగ్రత్త అనేది స్వప్నం అనేది వేరు పదార్థాలు కాదు, అవి నీవు కల్పించినవి. ఇక్కడ దర్శనావస్థ అని దీనికి పేరు, అంతే. జాగ్రత్త కావచ్చు స్వప్నం కావచ్చు, రెండు కనబడేటివి దృశ్యావస్థలోకి తీసుకోవాలి. మీరు పేర్లు పెట్టుకుంటారు స్వప్నం గిప్నం అని, అది లేదు. పోనీ మీకు స్వప్నం అన్నప్పుడు స్వప్నం అనే జ్ఞానం ఎవరికైనా ఉందే? ఇప్పుడు జాగ్రత్త అని అంటున్నారు కదా, స్వప్నంలో ఉన్నప్పుడు మీరు జాగ్రత్త అంటారా స్వప్నం అంటారా? మరి స్వప్నం ఎక్కడి నుంచి వచ్చి ఇప్పుడు మీకు ఆడున్నప్పుడు అది అంటున్నారు, ఈడున్నప్పుడు ఇది జాగ్రత్త అంటున్నారు. స్వప్నం అనేది మళ్ళీ ఏమి అది అయిపోయించినాక ఇప్పుడు ఎదురు యాద ఉంటే దాన్ని పెట్టుకొని జాగ్రత్త అనేది దాని స్వప్నం అనేది ఎంత వివేకంగా ఉండదు చూడండి. కాబట్టి జాగ్రత్త జ్ఞానం బాధకమైన ఉండటం వలన మనం చర్చించేటప్పుడు కూడా స్వప్నం చర్చిస్తాడాము. అయితే నీ జాగ్రత్త అనేది పోయింది కదా ఆడ. అందువలన అందుకల ప్రామాణ్యం మరి ఏ ఇతర స్వప్న భ్రాంతి చేయకూడదని పట్టుదల చేయాలనుచున్నామనే విషయం ఇష్టమంతే సందేహం లేదు. కావున
జాగ్రత్త జ్ఞానము స్వప్న జ్ఞానం అనే ద్వివిధ భావన మనకు కలుగుంటే నిజమైనను అది చెప్తాడు చూడండి. మీరు అనుకున్నట్టు మీకేం నిజమే గడిచిపోయినంత స్వప్న జ్ఞానం అనేది ఉండేంత జాగ్రత్త జ్ఞానం అనేది మీకు కనపడినప్పటికీ కూడా మనకు జాగ్రత్త అభిమానం చేత సంభవించనే కానీ నిజమైన జాగ్రత్త జ్ఞానము భాంతరూపమైన స్వప్న జ్ఞానం అని రెండు విధములైన జ్ఞానం నిజంగా ఉన్నామని భావించడానికి ఎట్టి సాధక అనుభవం లేదని రుజువు. ఎవడైనా చెప్పచ్చు స్వప్నానుభవము స్వప్న యొక్క జ్ఞానము జాగ్రత్త జ్ఞానం రెండు ఉన్నాయని ఎవరైనా చెప్పాలంటే సరే ఒప్పుకుందాం. మేము చెప్తాడాం కదా, ఏం చెప్తాడారు మీరు చెప్పే దాంట్లో ఏం చెప్తాడరా? ఇప్పుడు మీరేమంటారు జాగ్రత్త ఎప్పుడు సత్యం అంటారు, సరే జాగ్రత్త సత్యం అంటారు. మీరు స్వప్నం అనుభవించేటప్పుడు ఈ జాగ్రత్తలో ఉండేటివి ఏంటివన్నీ వాటికి వచ్చినాయా? ఏంటివన్నీ వచ్చినాయా? ఏమైనా జ్ఞానం ఉందా మీ కాడ? మరి లేకపోతే ఇంకెట్లా ఇది ఎక్కువ తక్కువ అనేది మీరు ఎట్లా చెప్పే సాధ్యమైంది మీకు? దీనికి ఏముండాలా అంటే అందుకే చెప్పిండేది ఈ మనస్సు అనేది మూడవస్థల్లోనూ నిన్నింటే ఇది చెప్పాక దీనికి యోగ్యత ఉంటాం లేదు కదా. అది అనుభవంలో జాగ్రత్త జ్ఞానం జాగ్రత్త మనస్సు జాగ్రత్తలోనే పోతుంది, స్వప్న మనస్సు స్వప్నంతోనే పోతుంది, నిద్రలో రెండు లేవనేది అనుభవం అందరికీ ఉంది. ఇట్లున్నప్పుడు భేదాలు కనిపెట్టేది ఎవడు? భేదాలు ఏ మనసు కనిపెట్టేకి ఉంది? స్వప్నం అంతా సొళ్ళు జాగ్రత్త అంతా సత్యము అని చెప్పేకి ఏం నీకు ఆధారం ఉంది? మనసుతో చెప్పేకేనే అది నిద్ర అని చెప్తాడు. నువ్వు యాదాన్ని చూడలే మళ్ళీ ఊరే చెప్తాడావు అంటే ఏం చెప్పినట్లు నువ్వు? అన్ని వికల్పాలు, ఇవన్నీ వికల్పాలు. అది ఏమి చెప్పదు. మళ్ళా ఈ అంతఃకరణ దృష్టి చేత మీరు ఇవన్నీ చెప్పుకుంటాడారు అంతే. నిద్ర కూడా నిద్ర అనుభవం, నిద్రలో ఏముంది చెప్పు? అదే అనుభవం కరెక్టే, అదే పరమార్థం కూడా, దాంట్లో అనుమానం లేదు. అయితే మీరు నిద్ర అనేది పేరు పెట్టినారు అని అదే అడుగుతాడు ఇప్పుడు ఎప్పుడు ఇట్లా జరుగు. ఇప్పుడు నిద్ర అని మీరు పేరు పెడితే ఏ ఆధారంతో మీరు దానికి నిద్ర అని పేరు పెట్టినారు? మరి జాగ్రత్త దృష్టి పెడితే ఎట్లా? జాగ్రత్త దృష్టి పెట్టినావులే, నిద్ర అని పెట్టినావులే. నిద్ర దృష్టితో నీ జాగ్రత్త దృష్టి ఉందే? నీ జాగ్రత్త ఉందా పోనీ నిద్రానుభవంతో? నేనని కానీ నాదనేది కానీ ప్రపంచం అని కానీ ఏదైనా ఒక్కటైనా ఉన్నాయా? మరి దీంతో దాన్ని పెట్టానంటావే, దాని దగ్గరికి పోతే దీని అడ్రస్లో లేవే. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయంటే తప్పు తెలివే. పరమాత్మ స్వరూపం తానని తెలియకోకుండా దేహం నేనని ఎప్పుడైతే అనుకున్నారో దాంట్లో ఇవన్నీ వికల్పాలు ఉంటుంది అంతే, ఉండేటివి కాదు ఇవే. మనం ఏమనుకుంటామంటే అవునప్ప రాత్రి నిద్ర వస్తుంది ఇవన్నీ ఉండే అని అనుకుంటాం మొట్టమొదటి. అట్లా విచారం చేసిన తర్వాత తెలిసేదేమప్ప అంటే అసలుకి అంతఃకరణం అనేది దానికి స్వప్నాన్ని గురించి చెప్పే అధికారం ఏముంది, మెలకుని గురించి చెప్పే అధికారం ఏముండదు. స్వప్నం మెలకువలో ఉంటుంది కదా, స్వప్నం మెలకువలో ఉంటుంది. అది ఏడుంటుంది? అదే కదా ఇప్పుడు ఉంటుంది కదా, అదే జాగ్రత్తలు అంతఃకరణం ఉండుకోనే చెప్తుంది. దృశ్యం ఉన్నప్పుడల్లా అంతఃకరణం ఉండాలా. బాగా గుర్తుపెట్టుకోండి. మీకు ఎప్పుడైనా ఏమైనా వస్తువులు కావాలంటే మనస్సు ఉండాలా. అది స్వప్నం కావచ్చు లేకపోతే మెలకు కావచ్చు, అది గుర్తుపెట్టుకోండి. అంతఃకరణం ఉంటేనే ఇవి జరిగేది. అయితే ఈ అంతఃకరణం ఒకటేనొద్దండి, ఈ అంతఃకరణము ఒకటేనొద్దండి. జాగ్రత్త అంతఃకరణమే వేరే, మనస్సు బుద్ధి స్వప్నం యొక్క మనస్సు బుద్ధి అవి వేరే. మరి అవి వేరు వేరు అయ్యేదానికి ఏ కారణం చేత వేరైతాయి? ఏ కారణం చేత వేరైతాయి? ఇప్పుడు నిద్రలో నుంచే మెలకువ రావాలా, నిద్రలో నుంచే స్వప్నము రావాలా. మరి అట్లా తప్పుడు ఈ రెండు దాంట్లో నుంచి వస్తే ఒకటి మెలకువ అని ఒకటి స్వప్నం అని ఎట్లా చెప్తావు నువ్వు? నిద్ర నుంచే మెలకువ రావాలి, మీకు నిద్ర నుంచే స్వప్నము రావాలా. మరి రెండు ఒకటి అని ఎట్లా చెప్పాక మీరు ఏ ఆధారంతో చెప్తారు? ఒకే వస్తువు నుంచి వచ్చినవి వేరు వేరు అని చెప్పే సాధ్యమవుతుందా మీకు? బంగారం నుంచి తయారు చేసిన వస్తువులు ఏమన్నా కానీ బంగారం వేసిందే కానీ వేరు వేరు అని ఎట్లనే వస్తుంది మీకు? అదే చూడు ఎంత పొరపాటు. అందుకే చెప్పేది ఈ భ్రాంతి పోగొట్టుకోవాలి. మొట్టమొదటి తప్పు తెలివి అనేది దీని నుంచి ఇవన్నీ ఏర్పడినాయన కాదు, ఇవన్నీ ఉండాయనకూడదు. తప్పు తెలివి చేత ఈ విధమైనవన్నీ కలుగుతాయి. ఎందుకంటే ఒక తూరి తప్పు అయిందంటే ఇంక అన్నీ తప్పులే జరుగుతాయి కానీ రైట్లు జరిగే అవకాశం లేదు. ఎప్పుడు తీపి అనే పదార్థం చేస్తే ఏ పదార్థం అనేది తీపిగానే ఉంటుంది, చేదు అనేదంతా చేసి ఏ పదార్థం అన్నా చేదే ఉండాలి. ఇంకా మీరు ఎన్నన్నా చేయండి, ఏమన్నా మార్చుకోండి మీ ఇవన్నీ. అట్లా మంచి అనేదాన్ని ఎప్పుడైతే తీసుకుంటారో దాని నుంచి అన్నీ ఉంటాయి, తప్పు అనేదాన్ని తీసుకుంటే అంతా తప్పే. భేదాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇవి చాలా పెద్ద సమస్య, ఇది జటిలం. ఇది సామాన్య జిజ్ఞాసులకు ఇది అర్థమయ్యే పని కూడా కష్టమే నన్ను అడిగితేనేమో. ఎందుకంటే అంతకుముందు వాళ్ళు దీనిలో పాయింట్స్ అన్నీ విని
ఒకదానికి ఒకటి సంబంధాలు లేదు, అవస్థలకు సంబంధం లేదు, ఏ అవస్థకు అవస్థ స్వతంత్రము పెట్టుకున్నారు. పోనీ అవస్థలన్నా స్వతంత్రము అంటే అవస్థలు కూడా ఆత్మను విడిచి లేవు, ఆత్మ ఉనికినే అవస్థ అంటాడాము అంటే ఉండేది ఇంకేమిటవుతుంది? ఎప్పుడన్నా కానీ ఆత్మ ఉండాలి ఎప్పుడు కూడా. అంటే మనం ఏం చేస్తాము, ఈ మనస్సును పెట్టుకొని ఆ మాట చూసేకపోతాం, దానిలన్నింటినీ చూసేకపోతే మాకు మెలకులో ఇట్లుండి కదా, స్వప్నంలో అట్లుండి కదా, నిద్రలో ఏం లేకపోయి కదా అని ఇట్లా మాట్లాడి మొదలు పెడతారు వీళ్ళు. అనుభవాన్ని పట్టుకో, అనుభవానికి మనస్సు అవసరం లేదు, బుద్ధి అవసరం లేదు, నేననేవాడు అవసరం లేదు. దానికి నేరుగా ఉండే అనుభవము, నేరుగా ఉండే అనుభవం ఒకటే, పరమాత్మ జ్ఞానం అన్నీ ఒకటే. అది మిగతా వాళ్ళన్నిటి చెప్పాలంటే అది సులభంగా ఉంటుందన్నమాట. కాబట్టి జాగ్రత్తగా స్వప్న జ్ఞానం ద్విధ భావనలు మనకు నిజమైనను ఈ భావనలు మనకు జాగ్రత్త అభిమానం చేత సంభవించనే కానీ ఆమె నిజమైన జాగ్రత్త జ్ఞానము భ్రాంతి రూపమైన స్వప్న జ్ఞానం అన్న రెండు విధములైన జ్ఞానములు నిజముగా ఉన్నవని భావించుటకు ఎట్టి సాధక అనుభవం లేదని రుజువయ్యను. మీరు ఎట్లన్నా సాధించాలని చూడండి, సాధించేదానికి మీకేం లేదు. ఎందుకంటే ఎప్పుడూ మీరు వ్యవహారంలో ఉండారు, దృశ్య ప్రపంచంలో ఉండారు, దర్శనావస్థలో ఉండారు అంటే అది మెలకుగానే ఉంటుంది. కానీ స్వప్న జ్ఞానం వేరే, జాగ్రత్త జ్ఞానం వేరే అనేది ఎప్పుడు ఉండలేదు. అది బాగా గుర్తుపెట్టుకోవాలా. ఇప్పుడేం జాగ్రత్త జ్ఞానం అంటే మేము స్వప్నాన్ని అనిపించినాం కదా అని అంటారు చూడండి. సరే, స్వప్నాన్ని నువ్వు అనిపించేటప్పుడు అది స్వప్నం అని అనిపించినావా, జాగ్రత్త అని అనిపించినావా? అదొకటే గుర్తుపెట్టుకోవాల్సినది. మీరు జాగ్రత్త అని అనిపించినారు కదా ఆడ, మళ్ళీ వీటికి వచ్చినా కూడా జాగ్రత్త అని అంటున్నారు కదా. మరి మీకు స్వప్నం అనేది మధ్యలో ఎక్కడి నుంచి వచ్చింది? ఇది రెండు జ్ఞానాలు అనేవి ఎక్కడి నుంచి వచ్చినాయి? కాబట్టి ఎట్ట సాధన చేసేకపోయినా కూడా ఎవరికి దొరికేయలేదు, రెండు దొరికేయలేదు. అయితే మెలకులు అయ్యేదేమో నిజమే, స్వప్న జ్ఞానం వేరే, జాగ్రత్త జ్ఞానం వేరే అనే భావనే వస్తుంది. అయితే మీరు అనుభవాన్ని పెట్టి ఉపయోగించి చూసినప్పుడు అట్ట కనపడుతుందా? లేదు. కావున జాగ్రత్త అభిమాన జన్య తర్కము బాధ్య జ్ఞానం కలిసి స్వప్నము. కాబట్టి ఈ తర్కం అనేది ఎట్లుందంటే జాగ్రత్త బుద్ధి చేత దాని స్వప్నము, ఈ బుద్ధి చేత పుట్టిండేది తర్కం ఇది. కావున అది భ్రాంతి అని ఏది మీ బుద్ధి, ఇది భ్రాంతి అని మీ బుద్ధి చెప్పచ్చు, నిరూపించుచున్నాను. అది పూర్ణానుభవం చే మనం నిశ్చయించిన జ్ఞానం ఏకము. అది మీ అనుభవ జ్ఞానమే కానీ ఈ జాగ్రత్త జ్ఞానం కానీ స్వప్న జ్ఞానం ఇక్కడ ఎక్కడ దమ్ముడికి పనికిరాదు. అంతే, మీరు చేసుకునేటివన్నీ ఇట్లుంటాయి అంతే. నిర్ణయం ఎక్కడి నుంచి రావాలి? మరి ఏకమైన జ్ఞానంతోనే, పూర్ణానుభవంతోనే కావాలి. ఇది చూడండి ఎంత డీప్గా ఉంటాయంటే ఇది మనం అనుకునేదానికి దీనికి అస్తిమ శకాంతం ఏడాడ పోలు పొందికలు లేవు. ఇట్లా జిజ్ఞాసు ఎప్పుడైతే ఆ విధంగా అనుభవం వైపు దృష్టి మరల్చినాడు అన్నట్లయితే అప్పుడు ప్రపంచం యొక్క సత్యత్వం ఎంత అనేది బోధపడుతుంది. మనం ఆ పూర్ణ జ్ఞానం వైపు దృష్టి పెట్టుకోకుండా పోతే ఈ జాగ్రత్తే సత్యము అంతే. ఇది ఈ స్వప్న జాగ్రత్త ప్రపంచమే సత్యం అనేది మనకి పడుతుంది. ఈ దేహాదులే సత్యము అని ఇట్లే పెట్టుకొని మాట్లాడతాం అన్నమాట. అందువల్ల ఏకము అది స్వప్న జ్ఞానము కాదు, జాగ్రత్త జ్ఞానము కాదు, నీ స్వరూప జ్ఞానం. అందు భ్రాంతి సమ్య జ్ఞానంలో విభాగం లేనే లేదను సిద్ధాంతమునకది ప్రతిబంధకం కాజాలదు. కాబట్టి ఈ సమ్య జ్ఞానంలో భేదాలు లేవు అని చెప్పేదానికి మీ జ్ఞానాలు ఏమి వచ్చి దాన్ని పోగొట్టే సాధ్యం కాదు అని. మన జ్ఞానం ఏకమే కానీ రెండు రకాలైన జ్ఞానాలు మన స్వరూపంలో లేవు అనేది అటు తెలిపడుతుంది అనమాట. ఇంకా స్వప్నమున జాగ్రత్త స్మృతి గలదనుటయు కేవలము స్వప్నమే. అది కూడా ఇది స్వప్నమని తెలివియు స్వప్నమే. ఏదైనా మీరు మాట్లాడినంత స్వప్నం ఉన్నట్లే. మనకి జాగ్రత్త అనే పదమే చెప్పలేదు ఏడే కానీ దీంట్లో వచ్చేదే లేదు అన్నమాట. ఎందుకు? పరమార్థాన్ని తెలియనప్పుడు పరమార్థమే ఆ విధంగా తోస్తూ ఉంటాయి. తోయడమే కానీ ఉండేది కాదు అది. ఎప్పుడు తెలుసుకుంటే లేనే లేదు. దానికే తాడని మీరు తెలియకపోయినప్పుడు అది పాముగాను కనబడచ్చు, నీటి దారగా కూడా కనబడచ్చు, చెట్టు వేరుగా కూడా కనబడచ్చు. అది కూడా ఇచ్చినట్టు దాంట్లో ఇచ్చినారనమాట. పూల దండ వలె కూడా కనరావచ్చు. 4 రకాలైన భావనలు వచ్చినప్పటికి కూడా ఆ 4 దాంట్లో ఉన్నాయా? తాడని అనుకుంటేనే పోతాయి. తాడు లేకపోతే అన్నీ సత్యంగానే కనపడుతుంటాయి. అవి ఎప్పుడెప్పుడు పాము కనపడుతూ ఉంటుంది. అది ఎవడు నీటి దార అనుకునే నీటి ఏదో ఒకటి కనపడతానే ఉంటుంది అది. అయితే ఈ వీటికి ఏమైనా ఒకదానికి ఒకటి సంబంధం ఉందా? పోనీ పాము అనేదానికి కానీ నీటి ధార అనేదానికి కానీ చెట్టు వేరు అనేదానికి కానీ సంబంధాలు ఉన్నాయా? అట్లనే మీరు అనుకునేటువంటి ఆత్మ తెలియనప్పుడు జాగ్రత్త స్వప్నం సంబంధం ఉంది, నిద్ర ఈ సంబంధాలు ఉన్నాయని పెట్టుకునేది అంత అవివేకం ఉంటాడు.
ఒకరికి ఒక రకంగా తోయచ్చు కదా సార్ అది. అవి ఒకరికి ఎవరికైనా తోయినిలే, ఎవరికి దోచినా కూడా చెప్పు, ఒకదానికి ఒకటి సంబంధం లేదు కదా ఆ పాయింట్. అట్లా నీకు ఉదాహరణ అది, దృష్టాంతం అది, దాష్టాంతం కాదు. దృష్టాంతం వల్లే ద్రాష్టాంతం ఉండదు, ఎప్పుడు ఉండదు. ఎందుకంటే దానికి చెప్పేది ఎందుకు? ద్రాష్టాంతం అనే పేరే వేరే ఉంది, దృష్టాంతం అనే పదమే వేరే ఉంది. నీకు బోధనా సౌకర్యం కోసము మీరు 4 రకాలు ఉన్నాయనుకుంటున్నారు కదా, ఆ 4 రకాలు కూడా ఒకదానికొకటి సంబంధం లేవు. నలుగురు వచ్చాడు చూసినా కూడా నేను పాము అనుకుంటానికి పాము లేదు, ఆడ నీటి ధర అనుకోనికి వానికి లేదు, ఇంకోనికి లేదు. అట్లా మీరు కూడా జాగ్రత్త, స్వప్నము, నిద్ర అని మీరు ఏవో అనుకుంటున్నారో అవి ఒకదానికొకటి సంబంధం లేవు, లేనే లేవు. లేనే లేవు అనేదే ఫైనల్. ఎక్కడ తిరిగి ఫైనల్ దానికి రావాలన్నమాట. అది వచ్చేదానికోసమే ఈ పరమాత్మ చింతామణి ప్రయోజనం అంతే. మిగతా దాంట్లో ఏడంత సులువు. ఎందుకంటే ఇక్కడ ఇదంతా మీరు ఎట్లా ఊహిస్తాడారు, ఎట్లా మీరు విచారం చేస్తున్నారు ఇక్కడ కూర్చొని. ఇప్పుడు దీన్నంతా ఏం చెప్తారు? ఇప్పుడు మరి అనుభవించే విచారం జరుగుతుంది ఇక్కడ. కాదు మన మనసుతో కాదు, బుద్ధితో కాదు, నేననే అహంకారంతో కాదు, కేవలం అనుభవమే ఉపయోగించి చెప్తాండేది ఇక్కడ. దాని నుంచి అనుభవాన్ని పట్టుకొని అనుభవం వింటేనే బోధపడుతుంది. అనుభవం చెప్పేటప్పుడు బుద్ధిని పట్టుకుంటే చూడబ్బా మాకు అర్థం కాలేదు అంటారు. ఇంతే పాయింట్, ఇంతే ఉండే దీంట్లో. మీకు అర్థం కాలేదు అంటే మీరు అనుభవాన్ని ఇడిచిపెట్టినారు, మీ స్వరూప జ్ఞానాన్ని ఇడిచిపెట్టినారు. అంతఃకరణంలో ఏదైతే మీరు నిర్ణయాలు చేసుకున్నారు చూడండి, దాన్ని పెట్టుకొని చూసేకపోతుంటారు పగిలల్లా. ఎందుకంటే ఈ జాగ్రత్త జ్ఞానమే సత్యం కాదు. అప్పుడు ఈ జాగ్రత్త జ్ఞానాన్ని పెట్టుకొని సత్యమైనటువంటి పరమాత్మ జ్ఞానాన్ని మేము వెతులాడతామంటే మీకు ఎట్లా బోధపడుతుంది అది? అందుకే బోధపడేది కష్టమైపోయింది వేదాంతం. వ్యవహారంలో అయితే మనసు పెట్టి విన బాగా అంటారు. వ్యవహారం సరే అది అట్లా అంత అది కూడా ఉంది. ఇప్పుడు ఉంది చూడు, ఉదాహరణకి ఉంది, పెరుగు ఉంది, ఉండు, పాలను తోడంటేస్తే పెరుగు ఉంది, పెరుగు నుండి మళ్ళా వెన్న నుంచి నెయ్యి వస్తుంది. నెయ్యి అనేది ఎక్కడి నుంచి వచ్చింది? పాల నుంచి వచ్చింది, అవునా? అట్లనే ఈ ఆత్మ అనే దాన్ని పరిశుద్ధం చేయాలంటే ఈ బుద్ధిని, మనస్సుని, వీటిని సంస్కారం చేయాలా అని. పాలకు తోడంటే ఎలా, తర్వాత పెరుగు తీయాలా, దాన్ని మళ్ళీ చిలకల్లా, చిలికినాక వెన్న వస్తుంది. వెన్ననే తినేకేం కాదు, అది నెయ్యే. దాన్ని కూడా కాగబెట్టిన తర్వాత మలినాలన్నీ పోతే అప్పుడు నెయ్యి అప్ప మంచి వాసన వస్తుంది అంటారు. ఇట్లా ఈ మనస్సుని, బుద్ధిని, ఇంద్రియాలన్నీ సంస్కారం చేయాలి మీరు. ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ? ఆత్మ నుంచి వచ్చిండేటివి. ఆత్మకి ఇవి తగులుకుండా అంటే ఏమిటి అర్థం కానివి, వాటి పనులు చేసుకుంటూ పోతాయి అవి. అయితే ఈ విధమైన కలంకం లేకుండా సంస్కరింపడినటువంటి మనస్సు కానీ, సంస్కరించిన బుద్ధి కానీ, సంస్కరించిన ఇంద్రియాలు కానీ పరమాత్మే తెలుపుతాయి. ఎందుకంటే వాళ్ళ సరుకుండే లేదు అప్పుడు. ఇంద్రియాలనే పాయింట్ ఉంది దానికి. తర్వాత దీనికి నేను మనస్సు సంకల్పికాలు, బుద్ధిలో నేను నిశ్చయం చేస్తానే బుద్ధి పాయింట్ ఉంది. కాబట్టి ఇంకేం మిగులుతుంది? అంతఃకరణమే అది పరిపూర్ణమైనటువంటి ఆత్మ మిగులుతుంది. ఇప్పుడు మనకి ఎందుకు కలపడలేదు ఇవంటే ఈ గలీజాన్ని కలుసుకుంటే దీనికి. అందుకే శాస్త్రం చేత గురువు ద్వారా మనస్సు కానీ, బుద్ధి కానీ సంస్కరింపబడితే అవి ఆత్మజ్ఞానాన్ని తెలుసుకునే యోగ్యత ఉంటాయని, మనస్సుతోనే ఆత్మను తెలుసుకోవాలనే పదం వాడతాడు. ఉత్త మనస్సు కాదు, అది శాస్త్రజన్య గురు సంస్కారం వలన ఏదైతే సంస్కరింపబడిన మనసు ఉంటుందో దానితో తెలుసుకుంటారు అని చెప్పింది. అది వీళ్ళేం పెట్టుకుంటారు? మనసుతో తెలుసుకుంటారు, నీళ్ళు పెట్టుకుని ఇట్లాడుతున్నారు. ఇప్పుడు అర్థమే కదా, అన్నీ ఉండేదేమో నెయ్యే. అయితే అది ఎన్ని పనులు ఎన్ని తగిలించుకుంది దాని పక్కలో అన్నీ, అవన్నీ ఊడి చేసుకుంటే నెయ్యి అవుతుంది. అట్లా మన ఆత్మ కూడా ఎట్లుందప్ప అంటే ఇవన్నీ తెలియనప్పుడు, ఆత్మ తెలియనప్పుడు ఇవన్నీ తగులుకుండా, ఇంద్రియాలని, మనస్సు అని, బుద్ధి అని, అహంకారం అని ఇవన్నీ తగులుకుంటాయి. వీటిని విడిపించేదే వేదాంతం యొక్క లక్షణం అంతే. మిమ్మల్ని తయారు చేసేది కాదు, ఆత్మ తయారు చేసే క్వశ్చన్ లేదు ఇక్కడ. ఏ తప్పు తెలివైతే ఉందో, ఏ తప్పు భ్రాంతి అయితే ఉందో ఆ భ్రాంతిని వదలగొట్టడమే. వదలగొడితే తానుగా మిగిలిపోతాడు అంతే. ఆ విధంగా స్వప్నమున జాగ్రత్త స్మృతి కలదనుటయు, ఈ జాగ్రత్త స్మృతి స్వప్నంలో ఉంటుందనేది కేవలం స్వప్నమే. ఇది స్వప్నం అని తెలియ స్వప్నమే. మనం జాగ్రత్త నుండి వచ్చితమైన స్మృతి స్వప్నమున మనకుండదని వచించితమే. ఇంకా ఎవరికైనా స్వప్నం లేకపోతే మేము జాగ్రత్త లేదు. దీనికి సామాన్యముగా ఏ విధమైన ప్రతిషేధ ఉదాహరణ లేదనియే చెప్పవచ్చును. ఏదైనా దాన్ని నిషేధించేదానికి ఏమైనా ఉందే ఉదాహరణ నిషేధించేదని చెప్పచ్చు. ఏలైనా చాలామందికి స్వప్నములు ప్రతీతమగినప్పుడు, అంటే స్వప్నాలు వచ్చేటప్పుడు జాగ్రత్తగానే తోచుతుండును. అవి స్వప్నములని నిశ్చితమైన వెంటనే
కలగాంచుతుండవానికి మెలకు సంభవించును. ఎవడైతే చేస్తాడంటే మెలకు వచ్చిందంటే మెలకు అని అంటాడు. స్వప్నము నుండి మేల్కొనుటకు స్వప్నం అనబడు నిశ్చయమే సంభవించాలని నియమేం లేదు. ఇప్పుడు స్వప్నం నుంచి మనం మేల్కోవాలంటే మేము స్వప్నంలోనే ఉంటాం అప్ప, దాని నుంచి మేము మేల్కొండామనే నియమేమీ లేదు దానికి. ఉందా అట్లేమన్నా? లేదు. కానీ స్వప్నమందు ఇది స్వప్నమన్న జ్ఞానం కలిగిన వెంటనే మెలకు కలిగిన సామాన్య నియమం కలదు. వ్యవహారంలో అంటారు, ఎప్పుడైతే అది పోయిందంటానే స్వప్నాన్ని జాగ్రత్త పోగొట్టింది అనే నియమం వ్యవహారంలో ఉంది. ఇది ఆ నియమం సామాన్యంది, మనకు మెలుగు సామాన్యం. ఇది అందరికీ సమ్మతమే, దీన్ని అందరూ ఒప్పుకుంటారు ఇట్లానైతే. కానీ కొన్ని విశేష సందర్భములందు మనకు ఇప్పుడు నేను కలగాంచుతున్నానో లేక మేల్కొని ఉన్నానో అని సంశయం కలుగుటవి కలదు. అది కూడా వస్తుంది. అబ్జర్వ్ చేసిండు వాళ్ళు అంతే అనుకో, అబ్జర్వ్ చేసింటే వస్తూ ఉంటుంది, ఆడొస్తూ ఉంటుంది. అవును నాకు ఇన్ని కష్టాలు వచ్చినాయి చూడు, ఇవన్నీ కష్టాలు లేక స్వప్నమా? అవసరపడేటప్పుడు స్వప్నంలోనే, స్వప్న సమకాలంలోనే అట్లా సంశయం కూడా వస్తూ ఉంటుంది. అయితే మనం అబ్జర్వ్ చేయము. ఇప్పుడు వేదాంతం విన్నాం కాబట్టి ఇప్పుడు దాన్ని చూసుకుంటూ పోతే కనపడతాడు ఇవి అంతే. లేకపోతే ఎవరికేం పట్టింది? కళ అంటే అంతా ఊటని పారేసి దాంట్లోకి దుబ్బుడు కట్టి మూడు కట్టి పారేసేది పక్క పో అని చెప్పేసి ఎగ్దమ్న. ఇంతేకాదు ఒక్కొక్కసారి ఇప్పుడు నేను కళ ఎందున్నాను, ఇది మెలకువ కాదు, మెలకువ వేరు కలదని భావన కూడా కలగవచ్చు. చూడండి ఇవి ఇప్పుడు ఈ పాయింట్లు ఉన్నాయి కదా, ఇవి కలుగుతాయి కూడా. ఏమంటే దుడ్ల కళ, స్వప్నం అంటే కలగా, ఇది కళ జాగ్రత్త, ఇది దుడ్డు వచ్చినాయనేది అని తీసి బాగా బందోబస్తుగా తీసుకుని బియ్యం తీసి బియ్యంలో పెట్టి బియ్యం వేసి పండుకుంటాం. అవునా కదా? అది జాగ్రత్తనే కదా పెట్టిండేది, అంతేటి పోయి స్వప్నం అనుకుంటాం. అప్పుడు స్వప్నం కాదనే కలగవచ్చు అవి కూడా, అట్లాంటివి కూడా. ఢిల్లీ వాస్తవ్యులు అనుభవ వైద్యమును పత్రికా సంపాదన కలిగినకు డాక్టర్ రామనారాయణ, ఈ రామనారాయణ ఒక బుక్ రాసినాడు డ్రీమ్స్ మీదనే, అంటే కళల గురించి ఆయన రాసిండేది. అనుభవ వైద్యము, అనుభవానికి వైద్యం ఉన్నట్లంట పత్రిక అని. పత్రికా సంపాదకులకు డాక్టర్ రామమాశయులకు తమకు కలిగిన ఒక వైచిత్రమును ప్రకటించింది. అతనికి కలిగిండేది చెప్పినాడు ఇక్కడ. వారు అవస్థాత్రయ రహస్యమును భేదింపవాలని తహతహలాడుతుండిరి. ఎట్లా ఇది అవస్థలు, ఈ మూడు ఎట్లున్నాయి, ఈ మూడు అవస్థలు నిజంగా ఉన్నాయా లేదా ఛేదించాలా అని తనలాడినాడంట ఆయన. జనులకు ప్రతిదినము నిద్ర ఏల కలుగుతుండన్న విషయమున వారు గొప్ప పరిశీలకులై ఉండిరి. ఎందుకు నిద్ర వస్తుంది, నిద్ర వచ్చేదానికని. నిద్ర ఒక వ్యర్థ కాలక్షేపమును వాదమును వారు అంగీకరించడం లేదు. నిద్రపోతే అదే వృథా అని అంటారు చూడు అందరూ. వీడు పగలల్లా నిద్రపోతాడు సోంబేరు అంటారు చూడండి, దాన్ని ఆయన ఒప్పుకునేవాడు కాదంటది. అది కేవలం విశ్రాంత అవస్థ కాదని కూడా వారు వాదించుంటారు. అంతేకాదు ఏదో కష్టపడి పని చేసి ఉంటారు కాబట్టి విశ్రాంతి తీసుకుంటారంటే దాన్ని కూడా ఆయన ఒప్పుకునేవాడు కాదు. వారు కొన్ని గ్రంథములందు పరమాత్మ యందు మనం లీనమగు ఒకనొక అవస్థయే సుషుప్తి అనే విషయమును పఠించి కొంతవరకు తృప్తి నొందారు. అంతే, ఆయన పూర్తి బంధులే. సుషుప్తి అనేది పరమాత్మ స్వరూపమేని ఈ బుక్స్ అన్ని చదివిన తర్వాత కొంతవరకు అనుకొని నిన్నాడు అనమాట. అనంతరం వారు స్వప్న విచారమును చేయదొడగిరి. ఏమి స్వప్నం కథ అని దాని విచారం చేసే మొదలుపెట్టిన. స్వప్నమందును ఇప్పుడు స్వప్నమును గాంచున్నాను అని జ్ఞానం కలిగి ఇంటికి శక్యమా చూడవలనని వారు ప్రయత్నించుండ్రి. జాగ్రత్తలు కాదు, స్వప్నంలో కూడా ఇది స్వప్నమా కాదా, నేను స్వప్నాన్ని చూడాలని ప్రయత్నం చేస్తానంట ఆయన. స్వయం సూచనము, యాంటో సజెషన్, స్వయం మోహనము, సెల్ఫ్ హైపోటిజం అను సాధన ద్వారా వారు ఈ కార్యమును సాధించిరి. దాన్ని చూడాలని సాధించినాడంట ఆయన. అయినా ఎంత చెప్పినా లాస్ట్కి మళ్ళీ ఇక్కడే వస్తుంది. అయినా కొంతమంది చెప్తే మాట చెప్తా అంటారు చూడండి అట్లా వైయక్తికంగా. ఒక దినం అతనికి తన స్వప్నమున మెలకు అందలి తన ఇల్లు గది అందలి సామానులు ఇంటి అందలి వ్యక్తులు మున్నగు దృశ్యములు అదే ఆకారమున కనిపించాను. ఇండ్లే, ఒరిజినల్ ఇండ్లు, ఒరిజినల్ భార్య, ఒరిజినల్ పిల్లలు, అంతా ఒరిజినల్లే, డూప్లికేట్ లేదు. అది ఉన్నే అదే ఉంది. ఇదేనే న్యాయంగా అయితే చూడండి, మనం విచారం చేస్తే జాగ్రత్తలో ఉండే ఇల్లు స్వప్నానికి ఏంటికి వస్తుంది, వాళ్ళ మనసులో ఏంటికి వస్తారు. ఒకవేళ నీకు ఆ భావన కలిగట్లే వాళ్ళు రావాలి కదా ఇటు, అంతే. అట్లున్నట్టు తోచచ్చు కానీ వాళ్ళే వీళ్ళు కాదు, వీళ్ళు అది వాళ్ళు కాదు. అది అప్పుడు అతని కొడుకు ఏడ్చుచు, నాన్న నీకు పిచ్చి పట్టినది, వాడు కొడుకు అంటానంటే ఇట్లా తీసుకుంటుంటే, ఇంటి అందున్న మమ్ములనే గుర్తుపట్టక ఇదంతా స్వప్నం అనుకున్నావు కదా. చూడండి ఎట్లా ఉండదండి కథ.
ఇదంతా స్వప్నం రా అంటే వాడు కొడుకు వచ్చి అంట, మేమంతా నీ కొడుకులే కదా, నువ్వు మా నాయనే కదా, నీకేం పిచ్చి పట్టినట్టు ఉండదే, ఇది స్వప్నం అంటాడవే అని వాడు అంటాడంట అని అడిగాను. అర్ధరాత్రి వేళ వారికి మధ్యాహ్నం అయి ఉన్నట్లు స్వప్నమున కనిపించాను. మధ్యాహ్నం అయినట్లు కనిపించను. అచ్చటి వారందరూ మెలకువెందును వారే తోచినను, మెలకు ఎందలి జనంలో ఎవ్వరును ఆ స్వప్న విషయం ఎరిగి ఉండలేదు. ఇది కావాల్సిండేది. నువ్వేమో వాళ్ళందరూ వచ్చిన పాయింట్ అనుకో, ఆ వచ్చిన వాళ్ళందరికీ కూడా మేము ఆ స్వప్నంలో కలిసినాం అనేది మీకు అందరికి ఉండాలి కదా, ఉంటుంది అట్లా లేదు. దీనిని గమనించి ఆ డాక్టరు ఇదంతయు నా మనఃకల్పననే నిశ్చయించాను. ఆ స్వప్నం అనేది, పిల్లలు అనేది, వాళ్ళు మాట్లాడినంతా కూడా ఇదంతా నా మనస్సు యొక్క అంతఃకరణ కల్పనే అని నిశ్చయించాను. పిదప స్వప్నమందే అతడు ఇది స్వప్నమని ఎరుకగల మరికొన్ని కళలను గాంచను. పిమ్మట అతడు స్వప్నమున కనబడు సహచరులను చూసి, తన తోటి వాళ్ళని చూసి, ఇదంతయు నా కళ, ఈ కళ యందు మీరందరూ నా సూచింపబడేదని వాదించి ఆ విషయం వారికి తెలియజెప్పుటకు మొదలెడాను. వచ్చినారు, అందరూ కలుసుకున్నారు, ఏమో ఆ కళలోకి వచ్చినారు కదా, ఇదంతా నా కళ, దాంట్లోకి మీరు వచ్చినారు కదా అని ఆయన సమాచారం చెప్పే మొదలుపెట్టినాడంట. అప్పుడు కానీ వారిలో ఎవరిని ఈ విషయం అంగీకరింపరాయి. ఇప్పుడు నేను వచ్చి అంటాను అనుకో, ఇదంతా నా స్వప్నమయా, నా స్వప్నం వచ్చేంత మీరంతా వింటాడారు, మీరేమి ఇట్లా మాట్లాడితే ఒప్పుకుంటారు? ఎవరన్నా ఎవరు ఒప్పుకుంటారు? జాగ్రత్తనే కదా అనుకోండి. అది అందరూ కూడా స్వప్నం అని చెప్పంటాడంటే ఎట్లా ఒప్పుకుండేది? ఇక్కడ ఎవరిని ఈ విషయం అంగీకరింపరాయి. మీది మిక్కిలు అతన్ని పరిహసింపదొడిగిరి. తిక్క అని ఏంటంటే పిచ్చి పిచ్చి ఆలోచన చేసుకుంటాడు అని మళ్ళీ తాస్కారం కూడా చేసినాడు అనమాట. అనంతరం అతడు జాగ్రత్తనందే తన స్నేహితులను కాంచి పరమార్థ దృష్టిదే ఈ సమస్తము స్వప్నమే అనేది వాదింప ప్రారంభించాను. అప్పుడు మళ్ళా పరమార్థ దృష్టి ఇదంతా స్వప్నం ప్రారంభించాను, జాగ్రత్తలో వచ్చాను. అప్పుడును అతడు తన వాదమును జయింపలేదు. వాళ్ళు అప్పుడు కూడా ఒప్పుకోలేదు. ఓ వయా నువ్వు ఎన్ని చెప్తే మాత్రం మాకేం సంబంధం, మేము పుట్టినాము సస్తాము, పరమార్థ దృష్టి ఒకటి వ్యవహార దృష్టి ఒకటి అని ఇదంతా ఏంది అని వాళ్ళు అప్పుడు కూడా వాదించాడు. తర్వాత అతడి స్వప్న విచారం జనులకు తెలిపి స్వప్న జనులకు ఇదంతైను స్వప్నమనే నేనంట ఎట్లా అంగీకరింపని దయచేసి తెలుపుడని తత్వశాస్త్రజ్ఞులకు తన విజ్ఞాపన పంపాను. చూడప్పా, నేను స్వప్నంలోనే వీళ్ళందరూ చూసినాను, అయినా వీళ్ళు ఒప్పుకోకుండా ఉన్నారు కదా, ఎట్లా నేను వీళ్ళు ఒప్పియాలా అని తత్వం చేసిన వాళ్ళకి రాసి పంపించాను, జాబు రాసి పంపించాను అంటారు. భూలోకమందు వేర్వేరు దేశములందరి తత్వజ్ఞులు రాసిన సమాధానములను అతడు స్వప్న సమస్య డ్రీమ్ ప్రాబ్లం అనే ఒక గ్రంథమును సంగ్రహించి ప్రకటించారు. ఇటీవల అతడు అవస్థాత్రయ విషయమున తమ విచారం ఇంకనూ కొనసాగించి అవస్థల గురించి ఒక ప్రశ్నమాలికను ప్రకటించి దానికి సమాధానం సేకరించి ఇదే గ్రంథం యొక్క ద్వితీయ భాగమున ప్రకటించున్నాడు. పరమచింతామని రెండో భాగంలో అది ఉత్తరముగా నిలిచిన వారు పరిశిష్టం చూడు. మిగతా బుక్ దాన్ని చూడాలి, ఇంకా ఆయన ఏమి రాసినాడు ఏమి కనుక్కున్నాడు అని దాన్ని చూడాలి. ప్రకృతము ఇప్పుడు మనకు డాక్టర్ రామనారాయణల వారి విచారం ఇంత మాత్రం చాలు. ఎందుకంటే స్వప్నాన్ని పోరాడినాడు, స్వప్నంలో పోరాడి ఏపా నాకు స్వప్నంలోకి వచ్చినాక మీరందరూ వచ్చినారంటే వాళ్ళు ఎవడో ఒప్పుకోలేదు, ఇదంతా జరిగింది, దాన్ని అడిపెట్టండి. ఇంకా ఇట మనం విమర్శింపదగిన విషయం ఏమనగా, మనం ఇప్పుడు వచ్చి కూర్చొని ఇప్పుడు ఏమప్పా తెలుసుకోవాలంటే స్వప్నమున జాగ్రత్తను జ్ఞప్తికి తెచ్చుకున్నట్టు శక్యమని అంగీకరించి, స్వప్నంలో జాగ్రత్తను జ్ఞప్తికి తెచ్చుకుంటే కానీ అంగీకరించి ఇతపూర్వం స్వప్నమునకును జాగ్రత్తమునకు తారతమ్యం లేదని సాధించితమే. ఏం భేదం ఉంది స్వప్నానికి జాగ్రత్తకి? భేదం ఉంటే మీరు సాధించవచ్చు. ఏమన్నా భేదం అనేది ఎక్కడ కనపడుతుంది మీకు? ఆడున్నప్పుడు అది జాగ్రత్త, ఈడున్నప్పుడు ఇది జాగ్రత్త కనపడింది, కానీ డిఫరెన్స్ కనపడింటే తారతమ్యం భేదం అంటే ఉంటాండి, లేదు. ఇప్పుడు తెలిపిన రామనారాయణల వారి స్వప్న విచారం వలనను మన యందు కొందరి అనుభవం వలనను స్వప్నమందును ఇది స్వప్నమను జ్ఞానం కలగవచ్చును కదా. అది చదివినాక, అది చదువుకుముందు ఎవరికి కలగదు, ఆ చదివినాక ఎవరైనా కొంతమంది మాట్లాడిన వాళ్ళని బట్టి కలుగును కదా. స్వప్నమున కలుగు జాగ్రత్త స్మృతి గురించి ఇంత విస్తారంగా మనం వివరించినదేమన్నా, మనము స్వప్నం వరకు వెళ్ళినప్పుడు జాగ్రత్త ప్రపంచమే వేరుగా లేకుండా ఉన్నచో, మనము స్వప్నానికి పోయినప్పుడు జాగ్రత్త ప్రపంచమే లేకుండా ఉన్నట్లయితే, ఇప్పుడు నేను స్వప్నమున కేతించితని జాగ్రత్త వేరుగానున్నది అని అనుభవం కలుగుటకు అవకాశం ఉండేది కాదు. ఉందా అట్లా? నేను స్వప్నానికి వచ్చినాను, జాగ్రత్త వేరే ఉంది, జాగ్రత్త ప్రపంచం అనేది ఒకవేళ అటువంటి ఉండాల్సిండే.
కానీ ఇట్టి స్వప్నములు అప్పుడప్పుడైనా సంభవించే తీరునుగాన స్వప్న ప్రపంచం నిజంగా సూక్ష్మ రూపమందుండని ఏల భావింపరాదు. మళ్ళీ ఇంకో ప్రశ్న, మనం చూసిన స్వప్నమునే చూడమని ఒక సామాన్య నియమం ఉన్నను. ఇక్కడ ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రతిదినము మేము జాగ్రత్తను చూస్తాం కానీ ప్రతిదినము మేము ఒకే స్వప్నం చూడము అని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమనే చూడాలి మీరు. ఒకే రోజు 4-5 స్వప్నాలు కూడా వస్తాయి. 4-5 స్వప్నాలు వస్తాయని అంటున్నావు కదా. ఆ ప్రతిదినం 4-5 స్వప్నాలు వచ్చినప్పుడు ఈ ప్రతిదినం సమాచారం ఆడు ఉందా లేదా అనే చెప్పు, అంతే నాకు కావాల్సిండేది. లేదు, అదట్ లేకుండా పోతుంది. ఇప్పుడు నీకు స్వప్నం వచ్చింది, మంచి స్వప్నం వచ్చింది, అది పోయిచ్చింది. రెండోది వచ్చింది. రెండోది వచ్చినప్పుడు ఈ రెండోది కూడా ప్రతిదినము ఇట్లే ఆ మేలుకుండేది నిద్రపోయేది దాంట్లో ఉంటుందా ఉండదా? మరి అదే వద్దనేది ఆడ జాగ్రత్త. ఇది అది అడ్డు పెట్టుకోవాలా. ఇప్పుడు మనం ఏమంటున్నాం, ఈడ ప్రతిదినము జాగ్రత్తలో మాకు ఈ ప్రపంచం ప్రతిదినము కనపడుతుంది అంటున్నారు మీరు. ఆడ లేదు, ప్రతిదినం వేరు స్వప్నాలు వస్తాయని అంటున్నారు. స్వప్న సమకాలంలో మాకు వేరు స్వప్నాలు వచ్చినాయనే జ్ఞానం ఏమైనా ఎవరికైనా ఉందే నేను అడిగేది. మరి ఆ స్వప్నం వస్తే అది ప్రతిదినం అదే స్వప్నం అదే ఉన్నట్టే సత్యంగానే ఉంటుంది కదా. ఆ భార్య పిల్లలు ఆ ఇండ్లు అవే ఉంటాయి. ఎప్పుడు అది ఉంటే అది గుర్తుపెట్టుకోవాలా. దాన్ని విడిచిపెట్టినారు, ప్రతిదినం వేరే వస్తాయని జాగ్రత్తలో నిర్ణయాలు చేసుకుంటారు చూడండి. దానిని పెట్టుకొని ఇది ప్రతిదినం అంటున్నారు, దానిని దినం ఎన్నో వస్తాడని అంటున్నారు చూడండి. అయితే స్వప్నాన్ని అనిపించే సమకాలంలో ఆడ ప్రతిదినం అనేది సహజంగానే ఉంటుంది. ఆడ జాగ్రత్తది వేరే స్వప్నది వేరే అనే భావన లేదాడ. అది జాగ్రత్త సత్యం అనే భావంతోనే వ్యవహారం చేస్తుంటాం అనమాట. అదే అందుకే అది నెప్పి పెట్టుకునే రావాలి. ఇప్పుడు ఇట్లా ఈ విచారం ఈడేమో ప్రతిదినం జాగ్రత్త ఇది అనేది అందరూ అంటారు. వేదాంతం చెప్పే వాళ్ళనే పోయి అడగండి, వాళ్ళు కూడా ఇదేమో అంటారు. వాళ్ళు కూడా వాళ్ళకేమో, ఎందుకంటే ఇది లేదు, ఇది వాళ్ళ దగ్గర సరుకు. వాళ్ళు కూడా జాగ్రత్త వేరే స్వప్నం వేరే వాసనాజన్యం అని పెట్టినారు కాబట్టి వాళ్ళకి ఇంకా సులభం ఉందని చెప్పేదానికి. అయితే అనుభవంగా పట్టుకున్న వాళ్ళకి మాత్రము వాళ్ళు ఏంటంటే ఒకటి దమ్ముడికి పనికిరావు, వాళ్ళ విషయాలే పనికిరావు అనమాట. ప్రతిదినము మనం చూసిన స్వప్నమనే చూడమని ఒక సామాన్య నియమం ఉన్నాను. ప్రతిదినం కూడా చూసిన స్వప్నాన్ని చూడమనే నియమం మనలో ఉన్నాను. పై తెలిపిన సందర్భంలో ఎందు పైన చెప్పిన చూడు జాగ్రత్త స్వప్నంలో మరలా అదే విధమైన స్వప్నమే కాంచవచ్చునంటూ సుస్పష్టము. ఏ స్వప్నానికి పోతే ఆ దాంట్లో అది జాగ్రత్త అనేది అందరికీ నియమం. ఈడొచ్చి ఈ జాగ్రత్తలోకి వచ్చినాక మేము వేరే స్వప్నం పొందినామని అయితే అనుభవపూర్వకంగా చూసినట్లయితే ఎప్పుడన్నా మీరు దృశ్యం చూడండి, అది స్వప్నం కావచ్చు జాగ్రత్త కావచ్చు, ప్రతిదినం అనే పదం అటునే ఉంటుంది. అది మర్చిపోద్దండి. అదే ఈ కారణములచే జాగ్రత్త స్వప్నములను రెండవస్థలు భిన్నములై నిజముగా స్వతంత్రం లేక ఉన్నవనియే ఏల నిర్ణయింపరాదు. ఎందుకంటే దీంట్లోనూ ప్రతిదినము అనేది పదం ఉంది. జాగ్రత్త లేకపోయినప్పుడు, స్వప్నం లేకపోయినప్పుడు ప్రతిదినం అనే భేదమే ఉంది. ఆడున్నప్పుడు అది నా ఇల్లు నా భార్య పిల్లలు, ఈడున్నప్పుడు నా ఇల్లు నా భార్య పిల్లలు అనేది 2 చోట్లనే ఉంది. అట్లున్నప్పుడు మరి మీరు డిఫరెన్స్ ఎందుకు చూపిస్తాడారు ఇక్కడ? ఏల నిర్ణయింపరాదు. మరొక విషయం, కొన్ని సందర్భములందు కలగాంచున్న వారు మెలకువలందు భాషించుతున్నారు. వాళ్ళు స్వప్నం చూస్తుంటారంటే, వీళ్ళు మాట్లాడుతుంటారంట బయట నుంచి. ఎక్కడ పోయింటివంటే నేను ఇప్పుడు పండుకొని నిద్రపోతాడని అంటారంట. అట్లా మాటలు కూడా ఉంటాయంట. ఇక్కడ స్వప్నం చూస్తూనే ఉంటారంట, అక్కడ బయట వాళ్ళు కూడా సమాధానాలు చెప్తానంట. సమస్యలు వస్తే కూడా అది కూడా చెప్తాడు. మెలకువలందు వ్యక్తులు అడిగిన ప్రశ్నలకు వారు తగిన ఉత్తరం కూడా వసుగండుట కలదు. జాగ్రత్త సమయం అందే స్వప్నం కూడా వేరుగా నుండకున్నచో ఇది ఎట్లా సంభవించాను అని వీడు పూర్వపక్షిపుడు. మీ ఇద్దరు మేల్కొని ఉంటే సరేలే, వాడు నిద్రపోతాడు కలరించుకుంటున్నాడు, మేము మధ్యలో మాట్లాడుతాడు. నువ్వు పూ తిన్నావా అంటే మేము తిన్నాను అని అంటుంటాడు వాడు. అన్నప్పుడు వేరువేరుగా ఉండాలి లేదా ఇవి అని ఏల నిర్ణయింపరాదు. ఈ ప్రశ్నకు సమాధానం అత్యంత ఆవశ్యకము. దీనికి సమాధానమే కావాల్సినది ఇప్పుడు మనకి. అట్లే ఇట్లాంటివే మెయిన్. ఏలైనా ఈ రెండవస్థలు స్వతంత్రంగా ఉన్నవని భావించితమే. స్వప్నము జాగ్రత్త సపరేట్గా స్వతంత్రంగా అంటే అప్పుడు జాగ్రత్త అవస్థ ఉందో స్వప్నము యొక్క పరమార్థమంతయు అణిగి ఉన్నదని చెప్పుడు వ్యర్థమే. ఎందుకంటే అది వేరే ఉందంటే ఇది వేరే ఉందంటే అంత దాంట్లో ఆడే ఉందంటే ఇంక దీన్ని ఎందుకు చెప్పాలా? అదే ఉందంటే అయిపోయాయి కదా.
ఇప్పుడు నీ సమాచారం అంతా కూడా ఆడుంది అనేదానికంటే ఉండేది అదే నా పాయింట్ అయిపోయి కదా, సులభంగా ఉంటుంది కదా. జాగ్రత్తలో ఉండేది వేరే, స్వప్నంలో ఉండేది వేరే అని ఎందుకు చెప్పాలా? అంతా దానికి దీనికి సమానం ఉందన్నప్పుడు వేరు చెప్పాల్సిన పని ఏముంది అని చూడండి. ఇంకో వినండి. ఈ రెండవస్థలు స్వతంత్రం ఉన్నామని భావించితమే అని, స్వప్నం వేరే జాగ్రత్త వేరే, అవి స్వతంత్రంగా ఉండని భావించితమే అని. అప్పుడు జాగ్రత్త అవస్థ ఎందు ఈ మెలకునే దాంట్లో స్వప్నం యొక్క పరమార్థమంతా అణిగి ఉన్నదని చెప్పుట వ్యర్థమే అగును. ఎందుకంటే ఒకటే దాంట్లో ఉంటే మీరు రెండని చెప్పాల్సిన పని ఏముంది ఈయనే, అప్పుడు వ్యర్థమవుతాయి కదా. ఇప్పుడు అంతా దీంట్లో అణిగి ఉందంటే ఇంకా దానికి చెప్పే పని ఏముంటుంది? వ్యర్థమే, సమాధానం కాదు అని. స్వప్న ప్రపంచము జాగ్రత్త కాలంలో ఎచ్చట ఉండదని వాదము నిరస్తమగును. కాబట్టి ఈ విధంగా ఈ స్వప్నం అనేది జాగ్రత్త కాలంలో ఎక్కడ కూడా ఉండేదానికి అవకాశం ఏం లేదు. అది ఉంటుంది ఎక్కడన్నా లేదు. ఈ సమస్య ఎదుర్కొనుటకు ఒక ఉపాయం కలదు. అందుకే ఈ ఉపాయాలన్నీ ఎట్లా అంటే అనుభవరాహిత్యంగా ఇప్పుడు మాట్లాడిన మాటలు పైవి అట్లా. ఈ సమస్య ఎదుర్కొంటే ఒకే ఉపాయం కలదు. జాగ్రత్త ప్రపంచం జాగ్రత్తనికే కట్టుబడి రీతి స్వప్న ప్రపంచము స్వప్నముకే కట్టుబడి నన్ను కీలకమును జ్ఞప్తించుకుంటాయి ఆ ఉపాయం. ఈ మాటలు మాట్లాడుతున్నారు కదా, ఈ మాటలు మాట్లాడేదానికి అవకాశం లేదు. ఎందుకంటే జాగ్రత్త వ్యవహారం స్వప్నంలోకి రాదు, స్వప్న వ్యవహారం జాగ్రత్తలోకి రానే రాదు. మీరు అట్లా కాకుండా స్వప్నం అంతా జాగ్రత్తలో ఉంటుందని చెప్పి వస్తారు కదా, అది ఎట్లా? ఎందుకంటే మీకు మర్చిపోయినారు ఈ కీలకాన్ని. జాగ్రత్తలో ఉండేటువంటి వాసనలు కానీ వ్యవహారాలు కానీ ఏవి కానీ దాని వాసన కూడా అంటూ కూడా తగలదు. ఎందుకు తగలదు? అది ఒకటి ఉన్నప్పుడు ఒకటి లేవు. పక్కపక్కలో ఉంటే వాసనలు గీసనలు తగిలేక అవకాశం ఉండే. జాగ్రత్త ఉందని చెప్పు స్వప్నము నిద్ర లేవు. స్వప్నం ఉందన్నప్పుడు నిద్ర జాగ్రత్త లేదు. నిద్ర ఉందన్నప్పుడు ఇవి రెండు లేవు. ఒక దాంట్లో వాసనలు ఒక దాంట్లో ఎట్లా తగులుకుంటాయి? ఇవి తగులుకుంటే దానికి అవకాశం ఏడుండదు. అది అంత విచిత్రంగా ఉంటే కూడా జాగ్రత్త వాసనాజన్యం స్వప్నము అని చెప్తారు. ఇంత ధైర్యంగా చెప్తారు చూడండి మడిల్లో. మరి వినేవాళ్ళు చెప్పే పొరపాట, చెప్పేవాళ్ళు పొరపాట. వాళ్ళు ఏం చెప్పే సార్ అదే మరి మేము చెప్పేకి వచ్చే వాళ్ళే మీరు సరిగ్గా చెప్పకపోతే వాళ్ళు ఎందుకు అనుకుంటారు? వాళ్ళు పాపం దాన్ని మరి అదే చెప్తే కదా, అందుకే నేను చెప్తే కదా, దానికి శాస్త్రం ఒకటే మాట చెప్పింది. ఎక్కడైతే అనుభవమైనటువంటి గురువు అధికారి అయినటువంటి శిష్యుడు అంటే తత్వం అర్థం కాలేదనే మాట లేదు అంటాడు. ఒకటే మాట అది. ఇప్పుడు మీరు అనుభవం లేని గురువులు చెప్పుకుంటూ కూర్చుంటే ఏం చేయాలా? శిష్యులు కూడా అధికారం లేనివాడు అట్లా ఎన్నుకుంటుంటాడు వానిష్టమాన్ని శిష్య. అందుకే ఇది ఎట్లుంటుందంటే దానికే చెప్తారు, ఎవరి సంస్కారం ఎట్లుంటుందో అట్లా గురువులను వాళ్ళు ఆశ్రయిస్తారు. అటువంటి శిష్యులు వాళ్ళు తగులుకుంటారంట. దానికే బంగి దాగే గురువుల దగ్గర బంగి దాగే శిష్యులే ఉంటారు వాళ్ళంతా. అట్లా ఇంకా కొంతమంది కామ్యకర్మలు కావాలనే శిష్యులు కామ్యకర్మలు చెప్పే గురువుల దగ్గరికే పోతా ఉంటారు వాళ్ళు. ఎంతసేపు ఉన్న వాళ్ళు నిషిద్ధ కర్మలు చెప్పే వాళ్ళ దగ్గర నిషిద్ధ కర్మలు చెప్పే వాళ్ళే పోతా ఉంటారు వాళ్ళు ఆ గురువుల దగ్గరికి. దానికే చెప్తాడు అనమాట. అది ఆ నిషిద్ధ గురువుది ఎట్లా అంటే చెప్పేది, కామ్య గురువు అంటే దేహం నేననేదే కోరిక అంట. అంతే మనకి మిగతా కోరికలు వేరే, అది వేరే. దేహం నేననేదే కోరిక, అర్థమైనా? మరి దీనికి కావాల్సినటువంటివి వాళ్ళు చెప్తా అంటారు. దీనికి కావాల్సినవి ఇవి అనేది వీళ్ళు కామ్య గురువుల యొక్క శాస్త్రం ఇది. ఇంకా అదృష్ట గురువు, అదృష్టాన్ని చెప్పే గురువు ఎట్లుండంటే మీరు ఫలాని యజ్ఞదానాలు చేస్తే మీకు ఫలాని చోట స్వర్గలోకాలు వస్తాయని చెప్పేవాడు గురువు. అది ఇంకా దృష్టఫలం చెప్పే గురువు ఉంటా అంటే ఇప్పుడు చేస్తానే ఇప్పుడు నీకు ఇది సంభవిస్తుందనే గురువులు. దానికి ఒక ఉదాహరణ చెప్పాను మన విష్ణుపాలాడ. ఫలం ఇప్పుడు దొరుకుతుంది అని. ఎట్లా? ఒక ఆయన సంతానం లేకపోయిందంట, ఒక గురువు దగ్గరికి పోతే ఆయన చెప్పినాడంట, మీ ఊర్లో అశ్వత్థం కట్టు ఉంది అమ్మా అని అనంట. ఉంది. ఆ అశ్వత్థం కట్టు చుట్టూ 21 తూర్లు తిరిగితే నీకు కొడుకు పుడతాడు అని చెప్పినాడు. అట్లా ఈ అమ్మ పోయేది ఒక రౌండ్ వేసేది కడుపు చూసుకుంటుందంట. వచ్చి 2 చూసుకొని మళ్ళీ 2 తూర్లు వచ్చి 21 తూర్లు చూసుకున్నా కూడా. కాబట్టి ఈ గురువు సరిపోలేదు. నిషిద్ధ గురువు చెప్తాడు చూడండి, ఆ నిషిద్ధ గురువు దగ్గరికి పోతారంటే వీళ్ళు. అప్పుడు ఈ శాస్త్రాలని పనికి రావు, వాళ్ళు ఊరినే చెప్తాంటారు, మీరు చేస్తాంటారని చెప్పే వాళ్ళకి ఈ గురువులు ఉంటారంట. వీళ్ళు రెడీగా, వీళ్ళకే ఎక్కువ విలువ అంట. నిషిద్ధ గురువులకే ఎక్కువ బలం ఉందంట అంతా. ఇట్లా ఇంకా మిగతా వాళ్ళు వాచక గురువులు వీళ్ళు ఉంటారు. వాళ్ళేమి వాచక ఉందో చెప్తారు, స్వర్గలోకం అనేది ఒకటి ఉంది, నరకలోకం అనేది ఒకటి ఉంది అని వీళ్ళు ఇట్లా చెప్తారు. వాళ్ళేం చూసిండలేదు ఇట్లా.
ఇంకా కారక గురువులు ఉంటారంట, మీరు పరమాత్మ చేరొచ్చు అట్లా ఇట్లా అని. వాళ్ళు కూడా అట్లా కాదు. బోధక గురువు అంటే ఆయన మాత్రమే అనుభవాన్ని చూపించి మీ జ్ఞానంలో మీకు అప్పుడే పర్యవసానం అట్లా చెప్పే గురువు బోధక గురువు అని అట్లా. మరి ఇట్లా ఇన్ని రకాల గురువులు ఉంటారు. మరి ఇళ్ళలో ఎవరెవరు ఆడాడు ఉంటారు అని మనకెట్లా తెలుస్తుంది? అందుకే మా గురువు చెప్పిందే సత్యం, మా గురువు చెప్పింది సత్యం అని అందరూ జన్మ కొట్టాడేది. ఎందుకంటే దీనికే గురువులు వాళ్ళ శిష్యులు వాళ్ళ సంస్కారం వీళ్ళ సంస్కారం యాడ్ కోయిన్సైడ్ అవుతాయో అట్లా డివైడ్ అయిపోయినారు అనమాట. అది కాబట్టి ఈ కీలకమైన జ్ఞప్తిగా ఉంటాయి. ఆ ఉపాయము జాగ్రత్త స్వప్నములు భిన్నా జాత్యవస్థలై ఉండి ఆ రెండును సమకాలమున ఉండవచ్చు అన్నమాట. అర్థరహితము, రెండు వేరువేరుగానే ఉన్నాయి. అయితే ఆ స్వప్నం యొక్క వ్యవహారం అంతా కూడా దీంట్లానికి ఉంటుందంటే ఎట్లా పొందేకి వస్తుంది? అట్లా అర్థరహితం అది. ఏలైనా జాగ్రత్త కాలము స్వప్న కాలమును ఈ రెండే కాక వీనికంటే భిన్నమైన మరొక కాలం ఉన్నదని భావించడం ఎట్టి ఆధారము లేదు. జాగ్రత్తలో ఉన్నప్పుడు జాగ్రత్త కాలం ఉంటుంది, స్వప్నకాలం ఉన్నప్పుడు స్వప్నకాలం ఉంటుంది. వేరే కాలం ఉందని ఎప్పుడు చెప్తారు? నిద్రలో వేరే కాలాలు ఉన్నాయని చెప్పే కూడా ఎవరికి ఆధారం ఏం లేదనమాట. ఇట్లుండుట వలన జాగ్రత్త స్వప్నములు ఒకే కాలమున ఉండునంట అనుభవ విరుద్ధము. జాగ్రత్త స్వప్నము రెండు ఒకే తోడు ఉంటాయి. దానికి జ్ఞప్తి పెట్టుకుంటాము, దానికి జ్ఞప్తి ఉంటుందంటారు విరుద్ధము అని. ఇట్లే జాగ్రత్త స్మృతి, జాగ్రత్తలో జ్ఞప్తికుంటుందని జాగ్రత్త స్మృతి స్వప్నమున సంభవించునంట అనుభవ విరుద్ధము. కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా ఇది అవతలకు రాదు, అది ఇక్కడ చెక్కలేదు. ఏలైనా జాగ్రత్త స్వప్నములకు ఆధారమైన సమాన కాలం ఒకటి భావించుకొనకయే ఒకే కాలంలో ఉంటే పర్వాలేదు, ఒకే కాలం లేకపోతే ఈ స్మృతి సంభవింపజాలదు. అందుకే చెప్పేది స్మృతి మా జ్ఞాపకం అని పదం వాడతారే, మాకు స్వప్న జ్ఞానం అనేది ఉంది అని. స్వప్న శృతి వచ్చింది, మాకు రాత్రి స్వప్నం వచ్చింది మేము చెప్తామని జనంతో చెప్తా అంటారు చూడండి. ఇది అందరూ చెప్తా అంటారు, చెప్పే మాటేమో. అయితే అది స్మృతి ఎట్లయితుంది అనేది మొదటి తెలుసాల. వీళ్ళు ఏమంటారు? అదేం మాకు తెలుసు కానీ మేము చెప్తాడాం కదా అంటారు వీళ్ళు బాగా. రాత్రి నాకు ఇట్లా స్వప్నం వచ్చిండే, ఈ విధంగా వచ్చిండే, ఈ విధంగా ఇట్లాంటి కష్టాలు పడితే మళ్ళా అని చెప్తారు కదా వీళ్ళు. వాళ్ళు ఏమనుకుంటారు? స్మృతి అంటే ఎట్లుండాలా? నీ మనస్సు ఉండాలా, నీ మనస్సు అనుభవించింటే దాన్ని మీరు చెప్తారు ఎవరితోనన్నా. మీ మనస్సు స్వప్నంలో ఉన్నా మరి ఈ స్మృతి అనేది చెప్పేకి వస్తుంది మీకు. ఇది నేను అనిపించిన అని చెప్పేది ఎట్లా మీకు పాయింట్ కుదిరేది అని. అందుకు శృతి అన్నీ అనకూడదు దాన్ని. అందరూ అనుకుంటున్నారు ఇప్పటికే అదే చెప్పే వేదాంతులు కూడా అదే అనుకుంటున్నారు. మనస్సు అట్లే ఉంటుంది, అది సుప్తావస్థలో ఉంటుంది అంటారు. అంతే వాళ్ళు ఉన్న పదము ఏమో పెద్దగా చెప్పినట్ల సుప్తావస్థలో ఉంటుంది అప్పుడు మనస్సు అని చెప్పేది. సరే సుప్తావస్థ అంటే ఏమి? నిద్రపోతా ఉంటుంది అది చెప్పండి అట్లానే. కానీ మరి నిద్రపోతే మనస్సు అనేది చెప్తే కదా సుప్తావస్థలో ఉంది అంటే. సరే ఇప్పుడు జాగ్రత్తలో బయటకు వచ్చింది అనుకో, సుప్తావస్థలోనే ఇప్పుడు యాడ్ ఉంటుంది అని వాళ్ళు నిద్రలో ఉంటుంది అని చెప్తారు. అంతే, నిద్రలో ఉందని అనుభవం ఉందే అంటే అది ఆడ ఇట్లా మాట్లాడాలి కదా. మరి నిద్రలో నిద్రపోయి ఉంటుంది అది. ఇట్లా ఈ విధంగా శాస్త్రం అనేది అనుభవానుసారంగా విచారిస్తే ఒకటేసారి తెగిపోతుంది. ఇదేం కష్టం కాదు. ఇది జాగ్రత్త ఉన్నప్పుడు స్వప్నం లేదని నువ్వే అంటాడావు, స్వప్నం ఉన్నప్పుడు జాగ్రత్త లేదని నువ్వే అంటాడావు. అట్టున్నప్పుడు జాగ్రత్తలోని వస్తువుల్లో ఏ ఒక్కటి కానీ స్వప్నానికి పోయే అవకాశం ఉందే? లేదు. అదేవిధంగా స్వప్నంలో సమాచారం చెప్పాలంటే అక్కడి నుంచి ఏమన్నా ఇటుకు వచ్చేకుందే? మరి మేము స్వప్నాన్ని గురించి చెప్తామని అంటారు కదా వీళ్ళంతా. మరి ఎట్లా చెప్పేది వీళ్ళలోనే అనువిరుద్ధం ఇదే. అయితే ఈ అనుభవం అనే పదం వాళ్ళకి లేదు, నేరుగా ఉండే అనుభవం అనే పదం వాళ్ళకి తెలియదు. కాబట్టి ఈ మనస్సాన్ని చేస్తానని అందరూ గురించి చెప్తాడారు. ఇప్పుడు పెద్ద పెద్ద వేదాంతులు చెప్పే వాళ్ళే చెప్తాడారు ఈ మాట. సన్నోలుగా చెప్పేది మామూలుగా మనం వినే దాంట్లో మనోళ్ళకేం తప్పలేదు, కానీ చెప్పేవాళ్ళే అట్లా చెప్తాడారు. అయితే ఎవరు ప్రయత్నం చేయలే వాళ్ళ ముందర. ఎట్లుంటుంది అవస్థకి ఏం? అందుకే చెప్పేసాను అవస్థ అంటే వాళ్ళకి తెలియదా? వాళ్ళ ముందు పోయి మీరెందుకు మాట్లాడతారు దీన్ని అంతా అంటాడు. అంతే, పోయి అడగండి ఆ గురువునే. కానీ అవస్థ అంటే ఏమని చెప్పాను, మెలకు అంటే ఏమని చెప్పాను, స్వప్నం అంటే ఏమని చెప్పాను, నిద్ర అంటే ఏమని చెప్పాను. ఆ పదాలు రాని జీవునికే రానిలే, జీవునికే రాని. మెలకు అంటే ఏమన్నా వస్తువు ఏమి రాని, మెలకు వానికే రానిలే ఒప్పుకుందాము. నిద్ర వానికే రానిలే, స్వప్నం వానికే రానిలే. వస్తువు ఏమి పేరు పెట్టావు కదా, అవస్థే. కానీ ఏం అవస్థ అది? గురి అవస్థ అంటే 3 అవస్థలే అంటాడారు. మరి 3 అవస్థలేనా? మనస్సు అనేది అవస్థేనా మరి? కాబట్టి అందుకే చెప్పేది ఫస్ట్ జనానికి ఏం తెలుసాలంటే అదే నేను చెప్పినది. సృష్టి అయ్యింది అని కూర్చుండే వాళ్ళ వేదాంతమే వేరే ఉంటుంది.
అవునా? సృష్టి లేదు అని చెప్పాలనుకున్నప్పుడు మొదట సృష్టి అయిందని చెప్పుతూ ఆ సృష్టి కారణాలు అడుగుతుంది, ప్రశ్న వేస్తుంది. ఇది ఎందుకు సృష్టి చేయాలి భగవంతుడు? ఎందుకు చేయాలి చెప్పండి, ఎవరైనా చెప్పాను దీనికి. భగవంతుడు ఎందుకు సృష్టి చేయాలా? పోనీలే మనం సృష్టి అయినాం అనుకో, ఎందుకు కానీ మనం సృష్టి అయినాము? ఏ కారణం చేత మనం మానవులు దేవతలు ఇవన్నీ ఇట్లా డిఫరెన్సెస్ అయినాయి? వీటి వలన సృష్టి నుంచి మనకేం ప్రయోజనము? చెప్పాలి మరి. యాదానికన్నా దానికి సమాధానం రావాలి కదా. యాదానికి సమాధానాలు రావు. మరి ఎట్లా మరి కథ? అందుకే శాస్త్రం చెప్పినది ఏమైంది? జగత్ మిథ్యా జీవో బ్రహ్మైవత్తన పరహ అని చెప్పింది అది. మరి ఆ పదాలు విశదీకరించి చెప్పండి. ఏమి? ఆత్మయే సత్యము, నామరూపములతో జగత్తు మిథ్యా, ఆ నామరూపులకు ఆధారం పరమాత్మే. నీవెవడైతే జీవుడు అంటాడో వాడు జీవుడు కాదు, తప్పు తెలివితో ఏర్పరచుకున్నది, వాడు పరమాత్మ స్వరూపుడే. ఎందుకంటే ఉండేది అంతా పరమాత్మ అన్నప్పుడు జీవుడు ప్రపంచం ఇవన్నీ ఆటి నుంచి వస్తాయి. ఇవన్నీ తప్పు కల్పనలే అనేది చెప్పి వేదాంతం చెప్పాక మొదలుపెట్టు. ఎందుకు ఇట్లా జరిగింది అన్నట్లయితే శాస్త్రం కూడా చెప్పింది కదా. వాళ్ళు అడుగుతారు, శాస్త్రం కూడా చెప్పింది కదా సృష్టి లయాలు ఉన్నాయని. భగవంతుడు సృష్టి లయకర్త అని చెప్పినారు కదా. అదే మరి మేము అడుగుతాండి, అది కూడా సృష్టి లయకర్త కారణం కరెక్టే. ఆయనే యాడుండి సృష్టి చేసినాడు దీన్నంతా. భగవంతుడు అని ఆయన యాడుండి సృష్టి చేసినాడు దీన్నంతా. ఏదైనా దేశము కాలం ఉండాల. యాడు పుట్టినావు, ఎప్పుడు పుట్టినావు అనేది. ఎప్పుడు అనేది కాలము, ఎక్కడనేది దేశము. మరి ఎక్కడ ప్రపంచం పుట్టింది అంటారు. ప్రపంచం ఎక్కడ పుట్టింది? ఎప్పుడు పుట్టింది? దేశకాలన్నీ అవస్థలు వచ్చినాయి. ఇప్పుడు యాడు పుట్టిందంటే యాడ్ చెప్తారు. దీని దేశం సృష్టి పుట్టినది యాడు పుట్టిందని చెప్తారు. చెప్పు. చాలా అవుతుంది. ఎందుకంటే జనానికి పుట్టాలంటే దేశం ఉండాలా. దేశం ఉండాలంటే అప్పుడు ముందే సృష్టి ఉన్నట్లే కదా. మరి ఆ దేశం అని అనుకోవా నువ్వు? ప్రపంచం అనుకో, మొత్తం అంతా నీ దేశాలన్నీ వేసుకోండి. కాలం యా కాలము ఎక్కడ పుట్టింది? ఈ రెండుకి సమాధానాలు చెప్పమని చూస్తాము. చాలా కష్టము. అందుకే విచారం చేసేటప్పుడు జనము కూడా మనం విచారం, ఎందుకంటే మనకు అది తెలుగులే. నువ్వు అన్నట్ల మనం తెలుగునే వచ్చినాం వీటికి అందరము. వాళ్ళు తెలియజెప్పే గురువులు ఈ ప్రశ్నలన్నీ వేసేయాలి మనకు కూడా. వేసేసి తర్వాత మీరు ఇట్లా అనుకుంటారు కదా, ఇదంతా అధ్యారోపం అని చెప్పి తర్వాత అపవాదం చేసేస్తుంది. అందుకే అధ్యారోప అపవాద న్యాయం అనేది ఎవరు పెట్టుకుంటారో వాళ్ళు మాత్రమే వేదాంతం చెప్పే అర్హులు ఉంటుంది. శంకరాచార్యులు కూడా అధ్యాస భాష్యమే మొదట రాసినాడు, కానీ బ్రహ్మసూత్రాలకు కానీ భగవద్గీతకు కానీ ఉపనిషత్తులకు రాయలేదు ఆయన బుక్. ఎందుకంటే దానికి రాస్తే దీని సమాచారం మొదటి చెప్పాలి కదా, భ్రాంతికి కారణం చెప్పాలి కదా మొదట. ఆ భ్రాంతికి అధ్యాసకే రాసినాడు మొట్టమొదట భాష్యం రాసి. తప్పు తెలివితే అతి కాని దాని ఎందు అదనే బుద్ధి, పాము కాని దాని ఎందు పాము అనే బుద్ధి. తాడు ఉండేది, మీరు పాము కాని దాంట్లో పాము అని తప్పు తెలివి. అట్లా ఆత్మను తెలియనప్పుడు ఈ తప్పు తెలివి చేత అధ్యాస కలిగింది అని అధ్యాస భాష్యం రాసి, ఆ అధ్యాసలు కూడా 4 రకాలు 5 రకాలు చెప్పేస్తాడు దాంట్లో అన్నీ. అవన్నీ చెప్పి తర్వాత భాష్యం రాసి ఇప్పుడు చెప్పినాడు. అందుకే ప్రపంచం పుట్టింది అంటే మీరు పుట్టిందనే అధ్యాస చేసుకుంటారే కానీ నిజంగా పుట్టలేదు అనేదానికి అధ్యాస ఉండాలా. ఇప్పుడు ఎప్పుడైతే పుట్టిందంటే దానికి కారణం ఉండాలా. మరి భగవంతుడు సృష్టి చేసేకి, ప్రపంచాన్ని సృష్టి చేసేకి ఏ కారణం మీద ఆధారపడి చేస్తాడు ఆయన? వీళ్ళు ఏమంటారు టక్కని కర్మ ఎందుకు పెట్టుకుంటాడు. కర్మ పెట్టుకుంటా, సృష్టి అయినా కర్మ అయిందా? కర్మ అయినా సృష్టి వస్తుంది. చెప్పు యాదో చెప్పు, మొదట అది చెప్పి రా ముందుకి. వీళ్ళకి ఇంతే, మీరు చేసిన కర్మకి సృష్టి చేసినాడంటేనే అని ఊకొట్టిస్తారు తలకాయలు ఇట్టి తిప్పి. మేము ఆడుతాండేది అదే మాట. మేము ఎందుకు ఇట్లా పుట్టినాము? పుట్టవలసిన అగత్యం ఏమొచ్చింది? చేసినారా వెనక జన్మలో? ఆ వెనక జన్మ అయితే మేము మాట్లాడుతాండేది. ఇప్పుడు ఈ జన్మ కథ కాదు మాట్లాడుతాండేది. ఆ వెనక జన్మ కారణం చూపి మొదట. చూపిస్తావా? వెనక జన్మ కారణాలు చూపించుకుంటూ పోతావా? అదే అజాతవాదం అనేది. ఉండింటే నువ్వు చూపిస్తా అంటివి, ఉంటే ఎవడైనా చూపించచ్చు. లేని దాన్ని ఉందనుకున్నాడు కాబట్టి చూపించలేదు. ఇప్పుడు తాడులో పాము చూపిమంటే ఎవడో చూపిస్తాడు? చూపి మనం తాడులో పాముని ఎవడో చూపిస్తాడు చెప్పండి? అనుకుంటావు, అది మాత్రం సత్యము. పాము ఉంది అన్నావు, కరెక్టే. ఆ జ్ఞానం ఉంది కదా నీకు, పాము ఉందని అనుభవం జ్ఞానం ఉంది కదా. సరే పాముని చూపి అంటే ఏం చూపిస్తావు? ఏం చూపిస్తావు చెప్పు.
అట్లా అట్లా చూపిస్తాలే దీపం పెట్టి చూసినాక దీపం పెడితే తెలిసిపోతుంది. మరి ఏమంటే ఇప్పుడు దీపం వచ్చిందా? లేదని మరి లేనిదే అట్లా కాబట్టి మీరు కూడా ఆ విధంగా అనుకుంటారు కాబట్టి మేము పుట్టినాము, ప్రపంచం ఉంది, అది ఎప్పుడు ఆది అనాది అని అంటారు, ఇట్లా పదాలు వాడినారు మీరు. కాబట్టి దానికి అనుగుణంగా మొదట అధ్యారోపమే చెప్తుంది అనమాట. చెప్పి అధ్యారోపం చెప్పి తర్వాత నువ్వు స్టేజ్కి వచ్చిన తర్వాత అప్పుడు అపవాదం చేసే మొదలు పెడుతుంది. మొదటి అపవాదం చేస్తే ఎవడు దగ్గరికి రారు. సృష్టి లేదు అంటే ఇంకేంటికి వస్తారు ఇటుకి. సృష్టి లేకపోతే నువ్వు ఎందుకు మేమేంటి కానీ వాళ్ళు రానే రారు అసలుకి. కాబట్టి మొదట అది చెప్తుంది అన్నమాట, అధ్యారోపం అంటారు దీన్ని. ఈ న్యాయం పెట్టుకొని, ఎందుకంటే ఇంక ఎన్ని ఉపాయాలు చెప్పినా నువ్వు దీంట్లోనే చెప్పాలి. ఎవరు చెప్పినా అధ్యారోపవాద న్యాయంలోనే మొత్తం ఇవన్నీ కూడా ఉపాయాలు కానీ క్రియలు కానీ ప్రక్రియలు అన్నీ దాంట్లోనే. ఎట్లయితే ఏనుగు అడుగులో యా జంతుకాలైనా కూడా దాంట్లోనే అణిగి ఉంటుంది. దానికంటే పెద్దది లేదు. ఏనుగు కాలు కంటే పెద్ద కాలు పాదం ఉండేది అది లేదు. ఈ అధ్యారోపం అనేది అట్లా అపవాదం అనేది ఈ వేదాంతానికి మొదటి పాయింట్ అనమాట. అది దాని ప్రక్రియలు మీరు ఎన్నెన్నో చెప్పచ్చు. అవస్థాత్రయ ప్రక్రియ చెప్పచ్చు, పంచకోశ ప్రక్రియ చెప్పచ్చు, కార్యకారణ ప్రక్రియ చెప్పచ్చు, సాధారణ విశేష ప్రక్రియ, ఇవి ఏమైనా చెప్పచ్చు. ప్రక్రియలు ఎన్ని చెప్పినా దాన్నే ఉపయోగించాలా. అది లేకపోతే తత్వం బోధపడట్లేదు. అందుకే ప్రతి ఒక్కరికి కూడా ఎంతసేపు చూసినా కూడా ప్రవృత్తి ధర్మానికి సంబంధించి చెప్తేనే ఒప్పుకుంటారు. ఎందుకంటే మేము పుట్టినాము కాబట్టి మరి మేము ఎక్కడి తిరిగి అభివృద్ధి చెందాలనే దాంట్లోనే ఉండరు. కానీ జన్మరాహిత్యం కావాలని మాత్రం కోరరు ఎవరు. అందుకే ఏం స్వామి మేము ముందుకు మళ్ళీ ఎట్లా ఉండాలంటే మీరు మందుకు అంతే ఇప్పుడు దానం చేయండి, ధర్మం చేయండి, యజ్ఞాగాలు చేయండి, మళ్ళీ మీరు సహకారులు పుడతారు అని. సరే దానికి అందరూ పోరాడకుండా వదిలిపెట్టేదే. అరే జన్మరాహిత్యం అనే పదం ఒకటి ఉంది, మళ్ళీ అది వాడుతూ అంటారు వాళ్ళు. అది దాన్ని ఎక్కువ విశ్లేషణ చేయరు. మీరు బాగా చూడాలి, కొంతమంది క్యాసెట్లో జన్మరాహిత్యము శ్రేష్టం అని చెప్తారు. అయితే ఆ శ్రేష్టాన్ని గురించి చెప్పలేదు, జన్మ కావాలనే దానికే చెప్పుకుంటూ పోతాంటారు. ఏం చెప్పున్నా అట్లేదు. కర్మ చేసినా కూడా జన్మ ఎత్తుకోకుండా ఉండేదానికి శంకరాచార్య చెప్పిండేది. మిగతా వాళ్ళు ఎంతసేపు అన్నా కర్మ చెప్పండి, పుట్టేదానికే ఉండేది అది అట్లా. అందువలన కర్మ ఏ విధంగా చేయాలా, ఏ విధంగా చేస్తే పాపుణ్యాలు మనకు అంటవు, జన్మరాహిత్యం మనకు కలుగుతుంది, తత్వాన్ని తెలుసుకుంటే యోగ్యత వస్తుంది అని శంకరాచార్యులే చెప్పిండేది ఇది. అందుకే ఆయన జగద్గురువు. ఆయనకు ముందు గోవిందాచార్యులు ఆయన గురువు, వాళ్ళ గురువు గౌడపాదాచార్యులు. ఆయన అందుకే గౌడపాదాచార్యులు ఇంతసేపు చెప్పుడు వేదాంతం అంటే ఒకవైపు వాళ్ళేమో లేనిది పుడుతుంది అంటున్నారు, ఒకవైపు వాళ్ళేమో ఉన్నింది పుడుతుంది అంటారు. సత్కార్యవాదులు అనేది ఉన్నింది పుడుతుంది అంటారు, అసత్కార్యవాదులు లేనిది పుడుతుంది అంటారు. వాళ్ళు ప్రశ్న చేసుకుంటారు, ఉన్నింది ఎందుకు పుట్టాలయా, ఉన్నింది ఉంటుంది కదా ఎందుకు పుట్టాలంటే వాళ్ళు సమాధానం చెప్పరు. వీళ్ళు అడుగుతారు లేనిది ఎట్లా పుడుతుందాయా, గొడ్డాలు కొడుకు లేరు ఎట్లా పుడతారని వీళ్ళు ప్రశ్న వేస్తారు. ఇద్దరు ఎవరికి సమాధానం చెప్పుకోలేరు, నీది నీదే నాది నాదే అని వెళ్ళిపోతారు వాళ్ళు. అయితే గౌడపాచార్యులు అంటారు ఉన్నింది పుట్టలే, లేనిది పుట్టలేరు పోండా అని ఒకటే మాట అజాతవాదం. నేనేం వాళ్ళని ఖండించలేదు, వాళ్ళే కొట్లాడుకుంటారు. నీది లేదు నీది లేదు వాళ్ళే కొట్లాడినారు కదా, కాబట్టి వాళ్ళే లేదు లేదంటున్నారు. కాబట్టి అది లేనే లేదని నేను చెప్తాను అని చెప్తాడు ఈయన. ఇంతే, ఉన్నింది పుట్టేది లేదు, లేనిది పుట్టేది లేదు, ఉండేది పరమాత్మ. అజాతివాదం ఇది, అంటే పుట్టుకలేని వాదం అనేది. సరిపోయినా లేదా ఇది? అందుకే వేదాంతులు ఎవరితోనూ కొట్లాడకూడదు అని. ఎందుకంటే వేదాంతులు కొట్లాడితే సామాన్యులు అవుతారు వాళ్ళు కూడా. ఈ విధంగా తత్వాన్ని చెప్పి వచ్చినది అనమాట. అది క్వశ్చన్ ఇది కదా. దీనికి సమాధానం జాగ్రత్త మందలి ఏ ఎరుక ఉన్నను ఇట్లుండడం వలన జాగ్రత్త స్వప్నం ఒకే కాలం ఉండమంటే అనువిరుద్ధము. ఇట్లే జాగ్రత్త స్మృతి స్వప్నమున సంభవించనంటే అనువిరుద్ధము. ఏలైనా జాగ్రత్త స్వప్నములకు ఆధారభూతమైన సమాన కాలం ఒకటి కలని భావించుకొనకయే ఈ స్మృతి సంభవింపజాలదు. మీకు స్మృతి రావాలప్ప అంటే ఆ రెండు దానికి సమానమైన దేశము కాలం ఉంటే మీకు స్మృతి వస్తుంది. అవి రెండు లేకుండా ఉన్నాయంటే స్మృతి అనేది కలిగేదానికి అవకాశం ఎట్టి పరిస్థితిలో కూడా లేదు. కానీ ఇట్టి సమాన కాలం ఎవరి అనుబంధం లేదు. రెండిటికి జాగ్రత్తకి స్వప్నానికి సమాన కాలం ఎవరిలోనే ఉందే లేదు. ఈ విధముగానే స్వప్న స్మృతి జాగ్రత్తన కలుగునని, జాగ్రత్త స్మృతి స్వప్నంలో రాదని అంటున్నారు. పోనీ స్వప్న స్మృతి జాగ్రత్తలో వస్తుందని వాదిస్తున్నారు. చూడండి, ఒకదానికి ఒకటి వ్యతిరేకమైనప్పుడు ఇది మాత్రం ఎట్లా కలుగుతుంది? స్మృతి అనే పదానికి సరైన అర్థం తెలియదు. అట్లా ఆ స్మృతి అనే దానికి తెలియకోకుండా వీళ్ళు వాదిస్తున్నారు. చూడు, అందువల్ల స్మృతి కలుగుతుంది అనే అవకాశం వచ్చింది వీళ్ళకి, మనకంతే. ఈ విధముగానే స్వప్న స్మృతి జాగ్రత్తగా మనం భావించున్నాను, అది భ్రాంతియే. ఆ విచారం ఇక ముందు గ్రహింతము, అది ఇంకా ముందుకు మళ్ళీ వస్తుంది. జాగ్రత్త స్వప్నమన్నట్లను ఇది స్వప్నమని స్వప్నమందే తెలిసి ఉన్నట్లను స్వప్నానుభవం కలదు కదా.
దీనికి కారణమేమన్న ప్రశ్నకు అవకాశం కలదు. దీనికి సమాధానమేమన్నా జాగ్రత్త మందలి ఏ ఎరుక ఉన్నను అది జాగ్రత్తనే చెందినట్ల స్వప్నమందు సంభవించే ఎరుక ఎంతయు స్వప్నమునే అంతర్గతము. అక్కడుండే తెలివి అక్కడే పనికొస్తుంది, ఇక్కడుండే తెలివి ఇక్కడే పనికొస్తుంది. అక్కడుండే ఇంజనీరు దుడ్డు సంపాదిస్తాడే, ఇక్కడుండే కూలోడు ఇక్కడ కూలే సంపాదిస్తుంటాడు. వీడు ఆడికి పోతేనే దుడ్డు సంపాదలేదు, వాడు ఇక్కడ వస్తే కూలోడు కాడు. అవునా కదా? యాదానికి అది వేరే ఉంటుందన్నమాట. స్వప్న విషయమునకు ఇది స్వప్నమేల కారాధన కలగనంట నిజమే, కానీ జాగ్రత్త విషయమందును ఇది స్వప్నమై ఏల ఉండరాదు అని సంశయం కూడా కలగటకు అవకాశం కలరాదు. ఇప్పుడు ఈ జాగ్రత్త మనం స్వప్నం అంటాడమా అనము. అట్లనే స్వప్నాన్ని కూడా జాగ్రత్త అనుకునేదానికి కూడా అవకాశాలు లేవు. కొందరు ఆ విధముగా సంశయించువారును గలరు. ఇట్లు ఈ సంశయం రెండవస్థలకు సమానం ఉండాలన్న ఏది స్వప్నము ఏది జాగ్రత్త అనే వివేచనం దీనివలన సిద్ధింపదు. జాగ్రత్త ఇది స్వప్నం ఇది అనేది సిద్ధించట్లేదు వాళ్ళకి. ప్రకృతం స్వప్నమున కలుగు జ్ఞానము స్మృతి హర్షామర్షాది భావములు అంటే సంతోషం విషయాలు కానీ దుఃఖ విషయాలు కానీ సంకల్ప ఉపయోగాలు మున్నగు భావనలు అన్నిటినీ స్వప్నమందే అంతర్గతపరచుకునే వల్లనే కానీ అచ్చడి నుండి జాగ్రత్తనకు వెళ్ళుటకు ఎట్టి ఆధారము లేదు. ఆడ ఫుల్గా అన్నం తిన్నాడు, బాగా నిద్రపోయినాడు, తింటానే నిద్రపోతానే మెలకు వచ్చింది, మళ్ళీ ఆకలి అంటున్నాడు. ఈడ ఆకలి నడుస్తున్నాడు కదా, మరి ఆడు పూతి నింటే కడుపు నింటే ఈడెందుకు ఆకలి నడుస్తాడు అప్పుడు. కాబట్టి అక్కడ ఉండే దుఃఖాలు కానీ అక్కడ ఉండే సంతోషాలు కానీ ఏవి కూడా ఇక్కడికి వస్తే కూడా వచ్చేదానికి లేదనమాట. కావున ఇంతకుముందు డాక్టర్ నామరణ స్వప్నమున కలిగిన జాగ్రత్త కూడా స్వప్నమే. ఆయన చెప్పినాడే నాకు జాగ్రత్తలో నా పిల్లలు నా పెండ్లం అంతా కనపడినది అదంతా కూడా అది ఇదే దీనికి సంబంధించిందన్నమాట, స్వప్నమే. వారికి నాకు జాగ్రత్త కలిగిన రీతి స్వప్నం సంభవించాను అంతే. ఎట్లా స్వప్నం వచ్చింది అప్ప అంటే ఆయనకి నాకు జాగ్రత్త స్మృతి కలిగిందనే స్వప్నం వచ్చింది ఏంటాడు అంతే. చూడండి ఒక్క పాయింట్ ఎంత సులభంగా కొట్టేస్తాడు. అదేం అనుభవం కాదు, అట్లా స్వప్నం వచ్చింది వానికి అంతే. ఇది కలయను భావన చేయకూడిన స్వప్నము కలిగాను అయినను వారికి నిజముగా జాగ్రత్త స్మృతి మాత్రం కలగలేదు. జాగ్రత్తలో ఉండేటువంటి ఆ స్మృతి అనేది జ్ఞప్తి అనేది కలగలేదు. ఇది కలయ నిశ్చయం కూడా కలగలేదు. ఏలైన జాగ్రత్త వ్యవస్థల మనస్సు అచ్చటుండనంటే ఆధారమే లేదనటే అనుభవానుసారమైన సిద్ధాంతము. అందుకే ఇవే గుర్తుపెట్టుకోవాల్సిండేది. ఎందుకంటే ఎవరైనా వాదించినప్పుడు మనం ఇది జ్ఞప్తి పెట్టుకోవాలంతే. స్వప్న విషయం నువ్వు వీడు చెప్పాలంటే ఏ ఆధారంతో నువ్వు చెప్తున్నావు. ఈ మనస్సు జాగ్రత్తలో మనస్సు స్వప్నానికి పోయేదే సత్యమైతే నీవు ఇక్కడి నుంచి పోయినప్పుడు దాన్ని స్వప్నం అనల్లా అంటావా? అనవు. మరి ఎట్లా చెప్తావు నువ్వు? అది ఇక్కడ వచ్చిందనే దానికి ఏం ఆధారం? ఇదే అక్కడ రాలేదన్నప్పుడు అది ఇక్కడ వస్తుందనే దానికి ఏం ఆధారం నీకు? అది ఆ పాయింట్ కింద పెట్టుకోవాలన్నమాట. జాగ్రత్త అవస్థల మనస్సు అచ్చట ఉండననుటకు ఆధారమే లేదనటే అనుభవానుసారమైన సిద్ధాంతం. అట్లా కాబట్టి స్మృతులు కలగాలంటే అక్కడిది ఇక్కడ వచ్చేకి లేదు, ఇక్కడ అక్కడ వచ్చేకి లేదు. కాబట్టి దీన్ని స్మృతి అనకూడదు. మరి మాకు అట్లా వస్తాడే కదా అంటే మీరు కల్పించుకుంటారు అంటుంది. ఈడు మళ్ళీ పొరపాటు పడకూడదు. మొదటి చెప్తాము, ఆ మాట చెప్తాను. ఎట్లా చెప్పినా అంటే నేను అంటానంటే నువ్వు కాదప్ప అనుభవం అని చెప్తాము. అయితే అనుభవంలో ఉన్నప్పుడు ఆ స్మృతే లేదు, ఇవి యావి లేవు. అనుభవ స్వరూపం అంటే ఎట్లుంటుంది? దానికి కారణాలు లేవు, నేననే అహంకారం లేదు, ఇవన్నీ చెప్పినాం కదా. మరి దానికేం పట్టింది ఇట్లాంటి నిర్ణయాలు చేసేకి? ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? మనస్సు ఉన్నప్పుడు ఈ నిర్ణయాలు ఈ సంకల్పాలు వికల్పాలు జరుగుతాయి. కానీ మనస్సు లేనప్పుడు కూడా ఇవన్నీ కలుగుతాయా? కలిగేదానికి అవకాశం లేదు. అట్లా కలిగేదానికి అవకాశం ఉంటే నిద్రలో కూడా కలిగేసేయండి, మీకు కలిగేదానికి లేదు. ఎందుకంటే అక్కడ మనస్సు అనేది లేనే లేదు, ఇంద్రియాలు అనేవి లేనే లేవు అని ఇట్లా చెప్తే ఇది వినేదానికి కష్టమే. ఎందుకంటే మెలకు వస్తానే మళ్ళీ మేమే వస్తాం కదా అనేది పెట్టుకుంటారు జనము. దాని నుంచి వాళ్ళకి కష్టం అది. అయితే అనుభవాన్ని ఎవరైతే గుర్తించినారో పూర్ణానుభవాన్ని వాళ్ళకేం కష్టం కాదు ఇది. ఎందుకంటే జాగ్రత్త లేక వచ్చినప్పుడు నేనంటాడు వీడు, స్వప్నం లేకపోయినప్పుడు నేనంటాడు, నేను ఆడే వాదిస్తాడు, ఈడుండేది నేనేది వాదిస్తాడు, నిద్రలో గమ్మని ఉంటాడు వీడు. మరి ఆ సత్యం ఈయనకి? ఆడుండే సత్యమా ఈడుండే సత్యమా? ఈ రెండు లేని సత్యమా? ఈ మూడింటిని విచారం చేస్తాడు కదా. విచారం చేసేది సత్యము, అదే మనందరి ఆత్మస్వరూపము, అదే జ్ఞానము, అదే ఆనంద స్వరూపము, అదే ఉనికి అని ఈ విధంగా మొత్తం దాన్ని చెప్పేస్తాను. సతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ
ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. శాంతి శాంతి శాంతి. మళ్ళీ జాగ్రత్త స్వప్నం ఒక్కొక్క దాని స్మృతి కలుగుడు సాక్షియే మూలము. అది నెక్స్ట్ పాయింట్ లాస్ట్కి వస్తుంది అది. ఎందుకంటే అది ఎప్పుడు ఉంటుంది కాబట్టి